అని ఉంటది. భరత్ 2 అంటే మీరు ఒక అప్లైన్ ని ఇష్టపడితే ఇంతగానం డూప్లికేట్ అవుతారా ఒక మనిషి అనేది అనే మా స్నేహ రూపంలో మీకు ఈ రోజు కనిపిస్తుంది. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అండి అందరికి. మా అప్లైన్స్ వచ్చేసి మధు సార్ అండ్ సమత మేడం. థ్యాంక్ యూ మై అప్లైన్స్, థ్యాంక్ యూ విన్నింగ్ టీమ్, థ్యాంక్ యూ వెస్టేజ్, థ్యాంక్ యూ గాడ్ ఆల్సో. ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు అప్లైన్స్ అందరికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామండి. ఇంత లైఫ్ అనేది ఇంత మంచి లైఫ్ లీడ్ చేస్తున్నామంటే అది కూడా విన్నింగ్ టీమ్ సిస్టమ్ లో ఉన్నాం కాబట్టి ఇంత మంచి లైఫ్ అనేది లీడ్ చేస్తున్నాం మేము ఇప్పుడు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు సెషన్ జరిగే లీడర్ గురించి చెప్పాలంటే ముందుగాల చూడండి, స్నేహ సందీప్ మనకు జూమ్ లో రోజు మీరు చూస్తూ ఉంటారు, చాలా మందికి తెలుసు. మేడం గురించి చెప్పాలంటే మా సిస్టర్ అని కాదండి, చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ఒక చిన్న బాబును పట్టుకొని అసలు ఎట్లా చేస్తుందంటే ఒక 1.5 year లోనే బాబును పట్టుకొని అంగన్వాడీ తీసుకెళ్ళింది. ఎందుకే ఇంత తొందరగా చిన్నోని అంగన్వాడీ స్కూల్లో వేసినామంటే, అక్క నాకు పీపుల్స్ దొరుకుతలేరు, నేను వెస్టేజ్ చేయాలనుకుంటాను కదా, నాకు జనాలు లేరు, నాకు ఇక్కడ ఎవరు తెలియదు, నేను అంగన్వాడీ తీసుకుపోతే నాకు ఇక్కడ జనాలు దొరుకుతారు, నాకు ఎవరైనా పరిచయం అయితే నాకు టీం వస్తుంది అనేసి తను 1.5 year నుంచే బాబుని తీసుకొని వెళ్ళేది. వాళ్ళు తీసుకోమన్నా కూడా 2 years కాందే అంగన్వాడీ స్కూళ్ళలో తీసుకోరు ఎవరు గాని. అయినా కూడా తను వెస్టేజ్ కోసం తన బాబుని తీసుకొని వెళ్ళింది. అంటే ఎట్లా అంటే స్నేహ గురించి చెప్పాలంటే చాలా పెద్ద డ్రీమర్. ఎప్పుడు అంటా ఉండేది, అక్క అసలు నేను పెళ్లి కాక ముందు నాకు మస్తు డ్రీమ్స్ ఉండేవి, కాకపోతే అవి ఎట్లా నెరవేరుతాయి అని నేను అనుకునేదాన్ని. కాకపోతే నాకు దేవుడు వెస్టేజ్ రూపంలో నాకు వచ్చింది. ఇప్పుడు ఈ విన్నింగ్ టీ సిస్టమ్ లో ఉన్నా కాబట్టి నా డ్రీమ్స్ అన్ని ఇక్కడ ఫుల్ఫిల్ అవుతాయి అక్క, నేను ఖచ్చితంగా ఇందులోనే ఉంటా. ఎంత వరకైనా కూడా నేను ఇందులో కష్టపడి నేను ఇక్కడ సక్సెస్ తీసుకుంటా. నాకు మంచి అప్లైన్ ఉన్నారు, మీరు ఖచ్చితంగా మీ చేయి పట్టుకుంటే నేను ముందుకు వెళ్తా అనేసి ఎప్పుడు అంటా ఉండేది. మేమిద్దరం కలిసి వర్క్ చేసుకుంటా ఉంటాం కదా, తను అదే మాట ఉంటది, అక్క నేను ఇది కొనుక్కుంటా, నేను అది కొనుక్కుంటా, నేను ఇట్లా చేంజ్ అవుతా, నేను అట్లా చేంజ్ అవుతా. ఎప్పుడు వెస్టేజ్ వెస్టేజ్ వెస్టేజ్, ఇంకో ప్రపంచమే తెలియదు ఇప్పుడైతే దానికైతే. మొన్న రీసెంట్ గా మేము షిరిడి వెళ్ళామండి. ఆ రోజు మాకు డబల్ పీవీ ఆఫర్ అనేది ఆ రోజే వచ్చింది. మేము జస్ట్ ట్రైన్ ఎక్కినాం, డబల్ పీవీ గురించి తెలిసింది. ట్రైన్ ఎక్కిన కాంచి మళ్ళీ వచ్చేదాకా నాన్ స్టాప్ వెస్టేజ్ గురించే ఫోన్ కాల్స్. నేను స్టార్ కావాలక్క, నేను స్టార్ కావాలి. నేను షిరిడి నుంచి ఇంటికి వచ్చేసరికి ట్రైన్ దిగేసి గోవర్కన్లో అడుగు పెట్టేసరికి నేను స్టార్ అవ్వాలి అనే స్ట్రాంగ్ డ్రీమ్ తోటి తను ఖచ్చితంగా స్టార్ కొడతావురా, నువ్వు మంచిగా వర్క్ చేస్తున్నావు, ఆల్రెడీ భరోసారి డూప్లికేట్ అయిపోయినావు కాబట్టి ఖచ్చితంగా స్ట్రాంగ్ డ్రీమ్ అనేది చేసినావు కాబట్టి ఇక్కడ నీకు పిన్ వస్తుంది ఖచ్చితంగా అనేసి అనుకున్నాం. అలాగే జరిగింది. ఎప్పుడైతే ట్రైన్ లో అడుగు పెట్టినామో అప్పటి నుంచి నాన్ స్టాప్ ఫోన్స్ వెస్టేజ్ గురించి అందరికి కాల్ చేయడం, టీవీస్ అందరితో మాట్లాడడం, తను అట్లా అట్లా చేసుకుంటూ ఇప్పుడు స్టార్ పిన్ అనేది తీసుకోవడం జరిగింది. తను చాలా చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్స్ స్నేహ అండ్ సందీప్. చూడండి, భరోసా డూప్లికేట్ అంటే ఎట్లా మాట్లాడుతుందంటే, డెమో గురించి కూడా సార్ ఏ వర్డ్స్ యూజ్ చేస్తారో తను కూడా అవే యూజ్ చేస్తుంది. ప్రతి ఒక్క డెమోలో చూడండి, ఎప్పుడన్నా స్నేహ మేడం ని తీసుకొని వెళ్ళండి మీరు, యాజ్ సారు ఏం మాట్లాడతారో ప్రతి ఒక్క మాట స్నేహ కూడా అదే మాట్లాడుతుంది. అంత డూప్లికేట్ అయిపోయింది. ఒక భరోసా నీడ ఎట్లుంటుందో మనకు తెలియదు కదా, స్నేహ మేడం తెలుసు. స్నేహ మేడం చూస్తే భరోసా నీడ అనుకోవచ్చు మనం. కాబట్టి ఈరోజు సెషన్ అనేది చాలా చాలా బాగుంటది. తను ఎట్లా డ్రీమ్ చేసింది, ఎట్లా వర్క్ చేసింది, తన మాటల్లో మనం కూడా విందాం ఒకసారి. భరత్ సార్ కూడా తన గురించి 1 minute మాట్లాడతారు. కంగ్రాచులేషన్స్ స్నేహ అండ్ సందీప్. ఓకే, మాట్లాడండి. ఓకే, సో అందరికి వెల్కమ్ అండి. సో అందరికి వామ్ వెల్కమ్. సో యూట్యూబ్ లైవ్ కూడా చేస్తాను. సో ఫ్రీడమ్ గ్రూప్ లో లైవ్ పెట్టానండి. సో అందరు కూడా మీ గ్రూప్ లో షేర్ చేయండి, స్టేటస్ పెట్టండి. సో సో మీ టీమ్స్ కి ఇన్వైట్ చేయండి. సో కమింగ్ బ్యాక్ టు సెషన్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నేహ అండ్ సందీప్, మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్ సో ఫర్ అచీవింగ్ స్టార్ డైరెక్టర్. సో చాలా హ్యాపీ ఉంది. సో సో జనరల్ గా సో ఎవరైనా డౌన్ లైన్ స్టార్ అయితే చాలా హ్యాపీ ఉంటారు. కానీ అందులో మన రిలేషన్స్, సో మన ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఎవరైనా స్టార్ అయినారు అనుకోండి, అది ఇంకా ఒక స్పెషల్ థింగ్ అన్నమాట. ఆ ఇంటిల్లి పాది మొత్తం కూడా ఒక సెలబ్రేషన్ వాతావరణం ఉంటుంది. సో ఎగ్జాక్ట్ గా సో పిన్ బ్రేక్ అయిన రోజు ఈ రోజు మా ఇంట్లో మొత్తం కూడా ఒక సందడి ఉంది. సో చాలా హ్యాపీ ఉందండి. సో వర్తబుల్, ఈ పిన్ కి ఖచ్చితంగా స్నేహ మేడం ఖచ్చితంగా వర్తబుల్. ఎందుకంటే సో మీరు చూస్తారు తన ఒక ర్యాలీ సిటీలో తన ఒక కమిట్మెంట్, డెడికేషన్. సో అంటే దాని ఏమంటారు,
సో మీరు చూస్తారు కష్టంగా. సో మేడం ఎంత కష్టపడ్డారు. సో అదంతా కూడా నేను తర్వాత మాట్లాడతాను మేడంది కంప్లీట్ అయినాక. సో అందరు బీ అటెంటివ్ అండి. సో చాలా అటెంటివ్ గా ఉండండి. సో ఇంకా మీ టీమ్స్ ని ఇన్వైట్ చేసుకోండి. ఈ రోజు సెషన్ ఒక 45 minutes 1 hour తర్వాత. సో మీరు న్యూ పీపుల్ ని కనుక పిలుచుకుంటే 100% వాళ్ళు మరొక స్నేహ మేడం అవుతారు. 100% మేము బిజినెస్ చేస్తాం. మేము చేయకపోతే ఇంకెవరితో కాదు, మేము ఖచ్చితంగా చేస్తాం సార్ మేడం అని చెప్పేసి అంటారు. కాబట్టి బీ అటెంటివ్ అండి. టేక్ నోట్స్ ఇఫ్ పాసిబుల్. ఓకే, చాలా శ్రద్ధగా వినండి. ఫోన్ సైలెంట్ లో పెట్టుకోండి. ఓకే, సో తన మాటల్లో మనం విందాం. సో ఐఎమ్ ఇన్వైటింగ్ సో బ్రాండ్ న్యూ స్టార్ డైరెక్టర్ సో స్నేహ మేడం, ప్లీజ్ కమ్ టు ద స్క్రీన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఏంటంటే నేను కన్న కలలు నిజమవుతున్నాయి ఇప్పుడు. చాలా హ్యాపీగా ఉంది. ముందుగా మా అప్లయన్స్ రస్తార్ రామని మేడంకి అసలు చాలా చాలా థ్యాంక్స్. అసలు మీరు నా వెన్నంటే ముందు అసలు నన్ను నడిపిస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు పట్టరానంత సంతోషంగా ఉన్నాను నేనైతే. నిజంగా అసలు మీరు నా అప్లయన్స్ గా దొరకడం అసలు చాలా చాలా హ్యాపీ నాకైతే. ఎందుకంటే ఒక మంచి అప్లైన్ అండర్లో నేనున్నాను. మీరు ఏం చేస్తే అది నేర్చుకుంటున్నాను. అలా నిజంగా అక్క అండ్ బావగారు నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ అండి. లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. సార్ వాయిస్ క్లియరా? ఒక్క నిమిషం స్నేహ. సో 1 minute అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. సో తను సాధించిన ఈ పిన్ కి సో అందరు కూడా ఒకసారి ఫీడ్బ్యాక్ సో కంగ్రాట్స్ చెప్పండి మేడం కి. సో మేడం కంగ్రాచులేషన్. మేడం కంగ్రాచులేషన్. కంగ్రాట్స్ మేడం. Congratulations. Congratulations. మేడం. స్నేహ మేడం కంగ్రాట్స్. మేడం కంగ్రాచులేషన్స్ మేడం. స్నేహ మేడం స్నేహ మేడం. మేడం కంగ్రాచులేషన్స్. స్నేహ మేడం కంగ్రాచులేషన్స్. స్నేహ మేడం. కంగ్రాట్స్ మేడం. Neha madam, my heartily congrats madam. Congratulations, madam. Congratulations madam. Congrats మేడం. స్నేహ మేడం. Neha, congratulations, ra. So wish you well. కంగ్రాచులేషన్ మేడం. థ్యాంక్ యూ ఓకే లీడర్స్. స్నేహ మేడం. సో కంటిన్యూ, హ్యావ్ ఎ బ్లాస్ట్. ఓకే ఓకే థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం. కంగ్రాట్స్ స్నేహ అండ్ సందీప్. విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. సో గో హెడ్. నీకు మంచి ఫ్యూచర్ ఉంది, మంచి బ్రైట్నెస్, మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే మీ అప్లైన్ మీ దగ్గర ఉంది కాబట్టి విష్ ఆల్ ది బెస్ట్. ఓకే, గో హెడ్. థ్యాంక్ యూ బాబాయ్. థ్యాంక్ యూ లీడర్స్. ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు కంగ్రాట్స్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నాను. అసలు ఈ రోజు నా సక్సెస్ జర్నీ, నా లైఫ్ స్టోరీ ఈ రోజు మీకు అసలు చెప్పబోతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఒక సాదా సీదా రకమైన ఒక గృహిణి, ఒక హోమ్ మేకర్, అలాంటి నేను ఇప్పుడు ఈ వెస్టీ ద్వారా అసలు ఇంత మందికి తెలుస్తున్నాను. ఒక జూమ్ చేస్తున్నాను. ఇంతమంది లీడర్స్ అసలు నన్ను ఇన్వైట్ చేస్తున్నారు అంటే అసలు వెస్టీజ్ అనేది నాకు అసలు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను నాకు అసలు వెస్టీజ్ దొరికింది అని అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి. చాలా చాలా థ్యాంక్ యూ మై అప్లయన్స్. అలాగే గాడ్ నిజంగా దేవుడు నా వెన్నంటే ఉన్నాడు. ఎందుకంటే నేను కన్న కలలు అవి అక్కడికి ఆగిపోలేవు. వెస్టీజ్ నా దగ్గరికి పంపించాడు. స్నేహ నీ డ్రీమ్స్ ఇంకా ముందున్నాయి, కంపల్సరిగా అది నెరవేరుతాయి అని నాకు అసలు చాలా నమ్మకం వచ్చిందండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. నా స్టోరీ ఇప్పుడు నేను మీకు షేర్ చేసుకుంటాను.
గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ స్నేహ సందీప్ అండి. మా అప్లైన్ వచ్చి భరత్ సార్ అండ్ ఆమని మేడం. మా ఇంకా మధు సార్ అండ్ సమత మేడం. నిజంగా మా అప్లైన్స్ కి నేను నా జన్మాంతం నేను రుణపడి ఉంటాను. ఇంత ఇంత మంచి వెస్టేజ్ బిజినెస్ నాకు పరిచయం చేసినందుకు, అలాగే నేను వెండింగ్ టీమ్ లో ఉన్నందుకు అసలు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే వెస్టేజ్ చేస్తున్నందుకు కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు నా గురించి నేను చెప్తానండి. మై సెల్ఫ్ స్నేహ సందీప్ అండి. ఆ చూడండి, ఇది మా ఫ్యామిలీ బిఫోర్ వెస్టేజ్. నా ఫ్యామిలీ అండి. మా అమ్మ నాన్న, నేను మా తమ్ముడు. మాది అండి జగిత్యాల డిస్టిక్, పెగడపల్లి మండల్, బత్కెపల్లి గ్రామం, ఒక చిన్న పల్లెటూరు. అక్కడ ఎలాంటి షాప్స్ కానీ, ఎలాంటి కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ చాలా అసలు ఏం లేవు. చాలా పల్లెటూరు అనండి. నేను పుట్టింది పెరిగింది మొత్తం అక్కడే, బత్కెపల్లి. మా నాన్న వచ్చి మాది కిరాణా షాపు, మా అమ్మనేమో బీడీ వర్కర్. ఆ జగిత్యాల సైడ్ అందరూ బీడీలు చేస్తారు. చాలా ప్రతి ఒక్కరి వృత్తి అదే ఉంటుంది. మామూలుగా హౌస్ వైఫ్ అందరు వాళ్ళ అదే చేస్తారు. మా నాన్న కిరాణా షాప్ కదండి, చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు. మా నాన్న డ్రీమ్ ఏంటంటే నా పిల్లలు మంచి ప్రయోజకులు కావాలి, మంచి పొజిషన్ లో ఉండాలి, 10 మంది గుర్తించాలి, మంచి చదువుకోవాలి అని మా నాన్న చాలా డ్రీమ్ చేశారండి. మమ్మల్ని కష్టపడి పెంచారు. నేను అక్కడ నేను సాయిశ్రీ విద్యా మందిర్ లో ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ దాకా మాది ప్రైవేట్ స్కూల్ అండి. అక్కడ చాలా బాగా చదివేదాన్ని నేను. మంచిగా స్కూల్ కి వెళ్ళడం కానీ అన్నిట్లో ఫస్ట్ ఉండేదాన్ని. తర్వాత నెక్స్ట్ వచ్చేసి తర్వాత ప్రైవేట్ స్కూల్ ఇంకా అక్కడ లేవు, 7th వరకనే ఉంది. తర్వాత అక్కడికి వచ్చి ఇంకా ఏంటిదంటే గవర్నమెంట్ స్కూల్. ఇన్ని రోజులు ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో చదివాను కదా, అక్కడ మొత్తం డిఫరెంట్ ఉంది ఆ స్కూల్ గాని. ఇక్కడ ఏంటిదంటే చిన్నప్పటి నుంచి పుట్టి అక్కడ హెడ్ మాస్టర్ కూడా మాకు తెలిసిన వాళ్ళే అన్నట్టు, మా గురించి చాలా తెలుసు. ఒకవేళ స్కూల్ కి రాకపోయినా, చదవకపోయినా కంపల్సరిగా ఇంటికి కాల్స్ వచ్చేటి. ఇక్కడికి వెళ్ళాక చాలా డిఫరెన్స్ ఉంది అసలు స్కూల్ కి. మళ్ళీ చాలా దూరంలో ఉండేది, నేను నడుచుకుంటా వెళ్ళేదాన్ని. స్టడీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. తెలుగు మీడియం, కొత్త కదా స్కూల్, కొత్త కదా, అసలు నాకు ఏం అర్థం కాకపో. అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు కూడా అంతా చాలా చేంజ్ ఉండేవాళ్ళు. ఇట్లా గోడల మీద కూర్చోవడం కానీ నాకు చాలా భయం వేసేది. అసలు ఇక్కడ తల నేను దించిందంటే అక్కడ స్కూల్ దగ్గరనే ఎత్తేదాన్ని. కాకపోతే నాలో ఒక డ్రీమ్ ఉంది, నేను చదవాలి, నేను బాగా చదవాలి, ఏదన్నా కూడా సాధించాలి. ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ అండి, మాకు చాలా తెలుసు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటారంటే మీదికి అన్ని ఉన్నట్టే ఉంటాం, కానీ లోపల మన ఇంట్లో ఏముంది ఏం లేదు, మా అమ్మ నాన్న ఎంత కష్టపడి మనల్ని పెంచుతున్నారు, ఇవన్నీ పరిస్థితులు నాకు తెలుసు. సో ఏమన్నా చెయ్యాలి అని తపన లోపల. కానీ స్కూల్ ఏమో నాకు భయం. అక్కడ కరెక్ట్ ఎడ్యుకేషన్ లేదు. మనం స్కూల్కి వెళ్ళకపోయినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోరు, మన ఇష్టం, వెళ్తే చదువుకోవచ్చు. అలా చాలా కొంచెం ఇబ్బందిగా ఉండేదండి. అలా 2 years గడిచిపోయినాయి. తర్వాత నేను 10th క్లాస్కి వచ్చానండి. అప్పటికి చాలా డ్రీమ్ చేశాం. సో ఇప్పుడు 10th ఉంది కదా, మంచిగా చదవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఫ్యూచర్ అనేది చాలా బాగుండాలి అని నేను డ్రీమ్ చేశానండి. నాకు 10th లో కూడా మంచి మార్క్స్ వచ్చాయి. తర్వాత మా ఊర్లో కాలేజ్ అనేది లేదు, బయట జగిత్యాలకి వెళ్ళాలంటే ప్రొద్దున ఒక బస్సు ఉంటది, మళ్ళీ సాయంత్రం ఒక బస్సు ఉంటది, చాలా రష్లు ఉంటారు. అందులో ఒక కాలు పెట్టి ఆ బస్సులో ఒక కాలు దొరకడం, ఇట్లా నిలబడడం మనకు చాలా కష్టం. అలాగా నేను ఎట్లా అంటే చాలా సైలెంట్ అనేదాన్ని, ఎవరితో మాట్లాడకపోదును. ఇల్లు ఏందో స్కూల్ ఏందో ఎవరితో ఎక్కువ మాట్లాడకపోదును, చాలా భయం వేసేది నాకు. సో జైత్యాలు ఎలా వెళ్ళాలి, అంత ఆటోలు, ఎప్పుడు ఎటు వెళ్ళలేదు. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అక్కడే, అమ్మ వాళ్ళ ఇల్లు అక్కడే, వేరే ప్రపంచం అనేది నాకు తెలీదు. అలా అండి. నెక్స్ట్ అక్కడ మాకు దగ్గరలోనే ఇంకొక కాలేజ్ ఉంది, శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్. అందులో మా బాబాయ్ చేసేవారు, నేను అందులో జాయిన్ అయ్యాను. నేను అక్కడే ఇంటర్ కంప్లీట్ చేశానండి. నేను బైపీసీ తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటిదంటే మళ్ళీ డిగ్రీకి ఎక్కడికి వెళ్ళాలి, డిగ్రీకి వేరే కరీంనగర్ అటు వెళ్ళాలంటే చాలా డబ్బులు కావాలి. మా దగ్గర డబ్బులు లేవు అంతగానో. మళ్ళీ అక్కడికి వెళ్తే ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ అంటే చాలా భయం. కానీ నేర్చుకోవాలి, ఏదైనా సాధించాలి, నాకంటూ ఏదైనా జాబ్ రావాలి. లోపల నాకు చాలా తపన ఉండేది, అసలు ఏదైనా చేస్తే బాగుండు. అసలు నాకు ఎలా అంటే చిన్నప్పటి నుంచే అనిపించేది, అసలు డబ్బున్న వాళ్ళకి ఎక్కువ మర్యాద ఉంది, రక్త సంబంధికులైనా కూడా
డబ్బుకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ మంచి డబ్బు ఉన్నదో వాళ్ళు వస్తే మాట్లాడతారు. మామూలు వాళ్ళు వస్తే మాట్లాడరు. అసలు ఏంటి సమాజం ఇలా ఉంది? అసలు డబ్బుకేనా ఇంత వాల్యూ? నేను అప్పటి నుంచి అండి చాలా ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేశాను. కానీ మా అమ్మ, నాన్న అసలు దేవుడికైతే థ్యాంక్ యూ అండి. ఇంత మంచి పేరెంట్స్‌ని నాకిచ్చారు. మా నాన్న ఎంత కష్టపడ్డాడో తన కష్టాన్ని మా దగ్గర దాచాడు. నవ్వుకుంటూ ఉండేవారు అసలు. మా నాన్న కిరాణా షాపు అలాగే కూరగాయలు అక్కడే మాది బత్కెపల్లిలో బస్ స్టాండ్ దగ్గర షాప్ ఉంటది. నాకు అప్పటిదాకా అంతా బానే ఉంది. తర్వాత ఏంటిదంటే మన కూరగాయలు తీసుకొచ్చే వాళ్ళు లోడ్ అనేది రాత్రి 1కి అక్కడి నుంచి వస్తాయి. వీళ్ళు అప్పుడు వెళ్ళాలి. అప్పుడు ఒక రోజు చలికాలం అండి. మా నాన్న 1:30కు నైట్ వెళ్తున్నాడు. నేను అసలు డోర్ వేద్దాం తర్వాత వేసుకుంటుందా నాన్న అని అప్పుడు నన్ను పిలిచిండు. అప్పుడు అనిపించింది మంచు పడుతుంది. ఆటోల బండి మీద వెళ్తాండు అసలు మా నాన్న. మొత్తం ఎలా అంటే మా నాన్న కాళ్ళు అనేటివి మొత్తం పగిలిపోయి రక్తం వెళ్తున్నాయి. ఆటోలో వెళ్తే ఒక గోనె సంచులు ఉంటాయి కదా, అందులోకి ఇట్లా కాళ్ళు పెట్టుకున్నాడు. అసలు ఇంత కష్టపడుతున్నా మా నాన్న అసలు మమ్మల్ని పెంచడానికి. సో నేనేం చేస్తున్నా, మా ఫ్యామిలీ కోసం నేను ఏమన్నా చెయ్యాలి. అసలు ఏమన్నా జాబ్ చేస్తే బాగుండు, ఒక 5,000 సంపాదిస్తే బాగుండు, ఒక 10,000 వస్తే బాగుండు అని చాలా చాలా డ్రీమ్ అండి. అలాగే వర్షంలో ఒక పిడుగులు పడంగా కూడా మా నాన్న వెళ్ళేవారు. ఎందుకంటే మా నాన్న సంపాదిస్తేనే ఫ్యామిలీ అనేది రన్ అవుతుంది. నా పిల్లలు కడుపు నిండా తినాలంటే నేను ఈ వర్క్ వేయాలి అన్న కష్టంలో కూడా అసలు మా నాన్న వెళ్ళారు. హెల్త్ కూడా అసలు బాగుండపో నాన్నకి. అసలు నాన్న అనుకునేవారు అసలు ఒక అయ్య చేతిలో పెట్టేదాకైనా నేను బాగుండాలి అని. మా నాన్న అట్లా వర్క్ చేసిందండి ఏ కష్టం వచ్చినా కూడా. సో మా నాన్న కష్టం చూసిన నేను ఏదైనా చెయ్యాలి, మంచి పొజిషన్ లో ఉండాలి నా లోపల నేనే అనుకునేదాన్ని. అప్పుడు తర్వాత నేను డిగ్రీకి వెళ్ళాలంటే అక్కడ కూడా కాలేజీలు లేవు, బయట మాకంత స్తోమత కూడా లేదు. ఇక నేనేమనుకున్నానంటే మా బాబాయ్ ఏం చెప్పారంటే, స్నేహ అక్కడే శ్రీ చైతన్య డిగ్రీ కాలేజీలోను అక్కడనే చదువు అని అన్నారు. అది 1 ఇయర్కి ఆ కాలేజ్ అనేది మూసివేయబడింది. ఇక నేనేమనుకున్నానంటే సరే ఇంట్లో ఉండే చదువుకుందాం, ఎగ్జామ్స్కి వెళ్దాం అని అనుకున్నానండి. అప్పుడు ఇంటర్తో ఏమైతే జాబ్స్ ఉన్నాయో అవన్నీ నేను అప్లై చేశాను. విఆర్ఓ కానీ, విఆర్ఏ కానీ, అలాగే కోర్ట్ ఎగ్జామ్స్ కానీ. ఆ విఆర్ఓ ఎగ్జామ్స్ అప్పుడు కోచింగ్ పడ్డదండి. ఆ కోచింగ్కి వెళ్ళాలంటే కోచింగ్ ఫీజు అసలు 3,500. ఆ డబ్బులు కూడా మా దగ్గర లేవు. ఆ బుక్స్కి అయ్యే డబ్బులు కూడా మా దగ్గర లేవు. మా నాన్నకి ఏంటిదంటే అమ్మాయి పెరిగింది కదా, పెళ్లి చేసి ఒక అయ్య చేతులు పెడితే నా బాధ్యత తీరిపోతుంది, నా హెల్త్ బాగాలేదు కదా, ఇప్పుడు చదివిపిస్తే ఈ డబ్బులు అట్టయితే మళ్ళీ పెళ్లి ఎలా చేస్తా, నాకేమన్నా అయితే నా బిడ్డ వీళ్ళు ఏమవుతారు అని మా నాన్న అనుకున్నాడు అండి. అప్పుడు కోచింగ్ కూడా డబ్బులు లేవు. అప్పుడే మనకు యూట్యూబ్ లో టీశాట్ వాళ్ళు ఎడ్యుకేషన్ వీడియోస్ ప్లే చేసేవారు. నేను అవి చూసుకుంటూ నోట్స్ రాసుకునేదాన్ని. ప్రతి ఒక్కటి కూడా రీజనింగ్ కానీ, ఫండమెంటల్ రైట్స్ కానీ, ప్రతి ఒక్కటి నోట్లు రాసుకుంటా అసలు చదువుకునేదాన్ని. లోపల తపన అసలు ఏదన్నా చేస్తే బాగుండు, ఏదన్నా చేస్తే బాగుండు అని నేను ఇంకా చదువుకునేదాన్ని నాన్ స్టాప్. అసలు చిన్నప్పటి నుంచి ఇంత డ్రీమ్ లేదు. నాన్న కష్టం చూసాకే తెలిసింది అసలు నాన్న ఎంత కష్టపడతాను, అసలు నేనేం చేస్తున్నా, అసలు ఎలా ఉండాలి అని అనిపించిందండి. అలా చదువుకుంటూ విఆర్ఓ రాశాను, విఆర్ఏ రాశాను, కోర్ట్ ఎగ్జామ్స్ కూడా రాశాను అండి. నెక్స్ట్ ఇంకా నేను ఏంటిదంటే మిషన్ కూడా నేర్చుకున్నాను, మగ్గం వరకు నేర్చుకున్నాను. అమ్మ బిడీలు చేస్తే నేను అమ్మకు దారం కట్టేదాన్ని బిడీలకు. అట్లా ప్రతి ఒక్కటి ఏదో చెయ్యాలి అని. అలాగే నేను ఇంకా బుక్స్ కూడా చాలా చదివేదాన్ని. ఎందుకంటే అనిపించేది అందరూ సక్సెస్ సాధిస్తారు కదా, వాళ్ళందరూ అసలు ఇంగ్లీష్ మీడియమే చదువుకున్నారా, అందరూ డబ్బున్న వాళ్ళేనా, నరేంద్ర మోడీ అసలు డబ్బుందా, అబ్దుల్ కలాము, వీళ్ళందరూ స్టోరీస్. ఒక బాలలత మేడం అని ఐఏఎస్, తను ఇప్పుడు ఐఏఎస్ చేసింది. తను ఐఏఎస్ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తుంది. తనకు పోలియో వచ్చింది. చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఉండి బుక్స్ చదువుకుంటూ తన ఐఏఎస్ సాధించింది. సో తనతో అయిందంటే నా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, నాతోనే కాదా అని నేను డ్రీమ్ చేశానండి. చాలా చదువుకునేదాన్ని. అలాగే డిగ్రీ కూడా అట్లనే ఎగ్జామ్స్ రాసుకుంటూ కంప్లీట్ చేయాలి. కంపల్సరిగా ఏదో గ్రూప్స్ అన్న రాయాలి, కనీసం ఏదైనా ఒక జాబ్ తెచ్చుకోవాలి అని నాకు ఉండేదండి. ఏదైనా జాబ్ తెచ్చుకోవాలి అని నాలో నేనే అసలు చాలా మోటివేషనల్ వీడియోస్ చూసేదాన్ని. అలాగే మనకు జూమ్ లో చెప్తారు కదా దశరథ్ మాంజీ, ఆ స్టోరీ కూడా నేను అసలు ఎప్పుడో విన్నా. అలాగే ఒక ఒక ముసలమ్మ వాళ్ళ భర్త ఆరోగ్యం బాగాలేకుంటే వాళ్ళకి చాలా డబ్బులు కావాలి, 2-3 లక్షలు కావాలి.
తన దగ్గర ఏం ఇన్కమ్ లేదు. అప్పుడు ఒక పరుగు పందెం పెట్టారు. అక్కడ తను విన్ అయింది. ఎందుకంటే ఎలాగైనా చేసి తన భర్తను బతికించుకోవాలి, అదొకటే ఉంది తన దగ్గర. అంటే మన దగ్గర గట్టి సంకల్పం, మనం చేస్తాం అంటే ప్రకృతి కూడా మనకు సహాయం చేస్తుంది, కంపల్సరీగా మనతో అవుతుంది అని నేను డిసైడ్ అయ్యానండి. చాలా చదువుకోవడం కానీ, నేను లోపలనే ఒక రూమ్ లో ఉండేదాన్ని, అసలు బయటికి వెళ్ళేదాన్ని కాదు. అసలు ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉందని కూడా అసలు వేరే ఎవ్వరికి తెలియదు. అసలు ఒక కాలు దాటి అసలు బయటకు పెట్టలేదు ఎప్పుడు. వెళ్తే స్కూల్ కి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, మా ఇల్లు అంతే. అట్లా రీమ్ చేశానండి. కానీ అప్పుడే కరోనా వచ్చింది. ఆ ఎగ్జామ్స్ కూడా అప్పటికే రద్దు అయ్యాయి, ఎగ్జామ్స్ కూడా బంద్ పడ్డాయి. ఇక అలాగే మా మా నాన్నకి ఏంటిదంటే, అమ్మాయి పెరిగింది కదా, పెళ్లి చేయాలి, ఒక అయ్య చేతిలో పెట్టాలి అని అనుకున్నారండి. అలాగే నాకు అప్పుడు ఒక మంచి సంబంధం వచ్చింది. ఆ సంబంధం తీసుకొచ్చింది కూడా మా పెద్ద నాన్న, మా పెద్దమ్మ. వీళ్ళకు కూడా అసలు నేను నా జన్మాంతం నేను రుణపడి ఉంటాను. నాకైతే వీళ్ళు దేవుళ్ళతో సమానం. ఎందుకంటే ఒక మంచి ఇంటికి నేను కోడల్ని అయ్యాను, ఒక మంచి ఫ్యామిలీ నాకు అందించారు. మా హస్బెండ్ కానీ, మా అత్త, మా మామయ్య కానీ, మా అక్క బావగారు కానీ, ప్రతి ఒక్కరు చాలా పాజిటివ్ గా ఉంటారు. ఏదైనా కూడా మా సార్ కూడా ఎక్కువ మీటింగ్స్ రాడు కానీ నాకు సపోర్ట్ చేస్తారండి. ఏదైనా మీటింగ్స్ కి అయితే నన్ను తీసుకెళ్తాడు. పాన్ కార్డు ఇవన్నీ జాయినింగ్స్ కూడా చేస్తారు. మళ్ళీ సిఎన్సి, స్నేహ సిఎన్సి పెట్టు అని డబ్బులు ఇస్తారు, కొంచెం ఎంకరేజ్ చేస్తారు సార్ కూడా. నువ్వు ముందుకెళ్ళు స్నేహ, నువ్వు చేస్తావు, నీతో అవుతుంది అని సార్ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారండి. అసలు నెక్స్ట్ తర్వాత నేను ఎలా వెస్టేజ్ బిజినెస్ లోకి వచ్చాను అంటే, అసలు నేను చాలా మోటివేట్ అయింది మా బావగారి వల్ల చెక్కి. ఫస్ట్ నాకు అక్క వాళ్ళు ఇందులో జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యాక మేమంతా జాయింట్ ఫ్యామిలీ కదా, అప్పుడు వీళ్ళు ఏంటిదంటే ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు ఫస్ట్. అంతా జాయింట్ ఫ్యామిలీ కాబట్టి మేము వాడితే నాకు చాలా పిగ్మెంటేషన్ ఉండేది, చెంపల మీద కానీ, నోస్ మీద కానీ, ఇలా హెవీగా. ఇది నేను బయట హాస్పిటల్లో ఒక 1 మంత్ వాడితే నాకు 5,000 ఖర్చు అయినాయి. మళ్ళీ అవి క్రీమ్స్, టాబ్లెట్స్ అయిపోగానే మళ్ళీ వచ్చింది నల్ల బొంగు. ఇప్పుడు మనకి ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే ప్రతి నెల మనం డబ్బులు ఖర్చు చేస్తాం, కానీ మన బ్యూటీ కోసం అయితే ప్రతి నెల 5,000 మనం ఖర్చు చేయలేం కదా. అలాగే ఏదో ఉంటే ఉండాలి, మరి ఏం చేస్తాం అని యూట్యూబ్ లో చూసి కానీ, కొన్ని ఏదో ట్రై చేసా కానీ అస్సలు తగ్గలేదు. తర్వాత మన దగ్గర నీమ్ సోపు, అలాగే విటమిన్ సి జెల్, ఒకటి పపాయ స్క్రబ్ వాడడం వల్ల నాకు పిగ్మెంటేషన్ అనేది తగ్గిందండి. బిఫోర్ నా ఫోటో అండి, ఆఫ్టర్ నా ఫోటో. సో తర్వాత ఏంటిదంటే అప్పుడే అక్క వాళ్ళకి చెక్ వచ్చింది ఒక 3-4 months కి. ఫస్ట్ నేను ఏంటిదంటే అక్క నాకు చెప్పింది, స్నేహ వెస్టీజ్ బిజినెస్ లో జాయిన్ అయ్యామే, ఏమైనా డబ్బులు వస్తే నేను బావ నాన్నే ఉంచుకోమన్నాడు, పిల్లలకి బంగారం తీసుకుంటా, నాకు బంగారం తీసుకుంటా అని నేను చెప్పింది. కానీ నేనేమనుకున్నా, నాకు పెళ్లి కాక ముందే వెస్టీజ్ అంటే తెలుసు, ఇది అంత వర్క్ అవుతుందా అక్క, ఏమో చూద్దాంలే, నువ్వు మీకు వచ్చినాక నేను జాయిన్ అవుతా అని చెప్పిన. అప్పుడు నేను వినలేదండి. తర్వాత వాళ్ళకు ఒక 3-4 months కి 31,000 చెక్ పడ్డదండి. వాళ్ళు అప్పుడు స్టేటస్ పెట్టారు. స్టేటస్ పెట్టగానే నాకు ఒక షాక్, అసలు ఏంటి అసలు ఇది వర్క్ అవుతుందా అనుకున్నా. మా దగ్గర చెప్తే అసలు ఎవరు వినలేరు. ఇక్కడ ఏంటి అక్క వాళ్ళకి అసలు 31,000 చెక్ వచ్చింది. 31,000 అంటే మాటలా, ఒక్కొక్కరు 10-15 వేలకే పొద్దునెళ్ళి సాయంత్రం దాకా కష్టపడతారు. ఒక ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, ఇప్పుడు స్కూల్లో జాబ్ చేస్తారు టీచర్స్, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. పొద్దున్న 9 గంటలకు వెళ్తే వాళ్ళు సాయంత్రం 6 దాకా అక్కడ వర్క్ చేయాలి. వాళ్ళకి ఎంత ఇస్తారు? 12,000 నుంచి 15,000 ఇస్తారు. మరి అక్కయ్య బావగారు ఇంట్లోనే ఉంటున్నారు, లారీ ట్రాన్స్పోర్ట్ కూడా చూసుకుంటాడు బావ. ఇది పార్ట్ టైం గానే 31,000 వచ్చింది. సో అసలు ఎంత బాగున్నది. అలాగే ప్రొడక్ట్స్ కూడా ఎంత బాగున్నది, అసలు పోదు అనుకున్న పిగ్మెంటేషన్ పోయింది. అలాగే అండి అప్పుడే మా అమ్మకు కొంచెం మోకాల నొప్పుల సమస్య వచ్చింది. బయట మేము జైత్యాలో, కరీంనగర్ లో, ఇక్కడ నేను గోదావరిఖన్లో అగస్సి హాస్పిటల్ కూడా పెట్టినాం. అమ్మకైతే ఒక 60,000 దాకా ఖర్చు అయింది. అసలు ఏం తగ్గలేదు. అసలు ఎంత వర్క్ చేసేదో అమ్మ, అసలు ఏం తగ్గలేదు. మన దగ్గర సప్లిమెంట్స్ ఇచ్చామండి. సప్లిమెంట్స్ ఇస్తే తనకు ఒక 2 months లో మంచి రిజల్ట్ వచ్చింది. తన కాళ్ళకు చాలా నీరు వచ్చి వాపులు ఉండేటి, అసలు ఒక అడుగు కూడా వేయలేకపోయింది. ఒకసారి హాస్పిటల్ నుంచి వచ్చినాక ఇంట్లోకి వెళ్ళాలంటే ఒక అడుగు వేయ రాలేదు, కొంచెం ఇట్లా దేక్కుంటూ వెళ్ళింది. ఇంత అవస్థ పడే అమ్మ క్యూర్ అయింది. అంటే సప్లిమెంట్స్ మీద చాలా దమ్ము, ఎంత దమ్ముంది. అలాగే మన సమత మేడం, నిజంగా అండి సమత మేడం హెల్త్ బాగాలేనప్పుడు, సమత మేడం, మధు సార్ మా పిన్ని బాబాయ్, వాళ్ళు హెల్త్ బాగాలేనప్పుడు కూడా మేము వెళ్ళాము, అక్కడ చూసాము. పిన్ని హెల్త్ ఏం బాగాలేదు, అప్పుడు పిన్ని సప్లిమెంట్స్ వాడితే తను క్యూర్ అయింది.
ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ తయారు చేసింది అంటే ఎంత దమ్ముంది మన సప్లిమెంట్స్ కి అని నేను నిర్ణయం తీసుకున్నానండి. అప్పుడే చెప్పాను బావగారు నేను ఈ బిజినెస్ చేస్తాను. అసలు నేను ఎందుకు చేస్తున్నాను అంటే నాకు ఇక పెళ్ళయింది. కానీ ఇక్కడ మా అత్తమ్మ మామయ్య మాకు ఇల్లు ఉంది, కారు ఉంది, అన్ని మా మామయ్య మాకు సంపాదించి పెట్టారు. కానీ నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి కదా. మా సార్ని మా మామయ్య అసలు చెమట కష్టం తెలియకుండా పెంచారు. మరి నాకు ఒక బాబు ఉన్నాడు కదా, మరి వాడిని నేను ఎలా పెంచాలి? వాడిని కూడా నేను అలా పెంచాలి కదా. వాడికి చాలా డ్రీమ్స్ ఉంటాయి కదా. నేను పడ్డ కష్టాలు వాడు పడద్దు. వాడి కోసం నేను చెయ్యాలి, అలాగే నా డ్రీమ్స్ కోసం నేను చెయ్యాలి అని డిసైడ్ అయ్యానండి. అప్పుడు నేను వెస్టీజ్ లో లాగిన్ అయ్యాను. చూడండి అసలు మా అప్లయన్స్ నిజంగా చాలా చాలా గ్రేట్. వీళ్ళ అండర్ లో నేను ఉండడం అయితే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే భరత్ సార్ అసలు వెస్టీజ్ కి పరిపూర్ణ అర్థం. పొద్దున లేచిందంటే నైట్ పడుకునేదాకా వేరే పదమే రాదు వెస్టీజ్ తప్పించే. వీడియోస్ చూడడం కానీ ఎప్పుడు. అలాగే అక్క కూడా చాలా చాలా హెల్ప్ చేస్తుంది, నాకు చాలా సపోర్ట్ గా ఉంటారు. అసలు ఇద్దరు కలిసి అసలు ఎంత బాగా చేస్తున్నారు. అసలు 14 నెలలనే వాళ్ళు యూసిడి సాధించిందంటే అది ఎంత అసలు చాలా ఆనందమైన విషయం. అసలు వీళ్ళ అందరిలో నేను ఉండడం అసలు చాలా నేనైతే గొప్పగా ఫీల్ అవుతున్నానండి. నిజంగా థ్యాంక్ యూ నిజంగా నా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అక్క అండ్ బావగారు. అసలు మీరు అనేది ఈ బిజినెస్ టేకప్ చేయకపోతే స్నేహ అనే ఒక హౌస్ వైఫ్ అంతే ఎలాంటి డ్రీమ్స్ అనేటివి ఫుల్ఫిల్ కాకపోవు. ఒక వంటింట్లోనే గడిచిపోయేది నా జీవితం. ఇంట్లో హౌస్ క్లీనింగ్ కానీ, హస్బెండ్ కానీ, చిన్నోని చూసుకోవడం కానీ, ఇలాగే ఎండ్ అయ్యేది అసలు జీవితం. ఏమైనా మారునో మారకపోనో కూడా నాకు తెలియదు. అసలు అనిపించింది దేవుడు అనే వాడు మన వెంట ఉంటే కంపల్సరీ ఏదో ఒక రకంగా మనకు పంపిస్తారు. అట్లా మీరు నాకు ఆ దేవుడి రూపంలో దొరికారండి. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు మా అప్లయన్స్ కావడం. అలాగే చూడండి లెర్నింగ్స్ ఫ్రమ్ మెంటర్స్. నేను ఫస్ట్ బిజినెస్ లోకి వచ్చాను కదా, అసలు నాకు ఏం తెలియదు అసలు. నేను ఏంటిదంటే ఫస్ట్ ఏం చేశానంటే, నాకు ఒక చిన్న బాబు కదా, వాడి పేరు వివాన్ అండి, వానికి 1.5 years. మరి వెస్టీజ్ లో లాగిన్ అయ్యా. మరి బిజినెస్ ఎలా చేయాలి, నాకు పీపుల్స్ ఎవరు తెలియదు. అమ్మ వాళ్ళ ఊరేమో లాంగ్, ఇక్కడ నేను మ్యారేజ్ చేసుకొని వచ్చిన ఒక 3 years అవుతుంది అంతే. మా ఇల్లు, మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు, మా అమ్మ వాళ్ళ ఇల్లు, ఒక గుడి, హాస్పిటల్ తప్పించి మేము ఎటు వెళ్ళకపోదు. మరి పీపుల్స్ ఎలా తెలుస్తారు, మరి బిజినెస్ ఎలా రన్ అవుతుంది అని ఆలోచన. అప్పుడే అనుకున్నానండి, బాబు చిన్నోడు కదా, అందరు అంగన్వాడీ జాయిన్ చేస్తే బాగుండు అని ఐడియా ఇచ్చారు. సో అనిపించింది అంగన్వాడికి తీసుకెళ్తే అక్కడ టీచర్ ఉంటది, అక్కడ చిన్నపిల్లల వాళ్ళ పేరెంట్స్ వస్తారు. వీడియోతో పాటు నేను అక్కడ వెళ్ళి కూర్చుంటే ఈ బిజినెస్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు. అది ఒక్కటే ఉంది నాకైతే, వేరే ఏం లేవు సోర్స్. మరి నేను ఎలా పీపుల్స్ తీసుకొచ్చుకుంటా అని నేను బాబుని తీసుకొని వెళ్ళానండి. అప్పుడు టీచర్ చెప్పింది, సెకండ్ బర్త్డే కానీ ఇందులో జాయిన్ చేసుకోరాదు అని. పర్వాలేదు, సెకండ్ బర్త్డే ఇంకొక 3-4 months అయితే వీడికి సెకండ్ బర్త్డే 2 years పడతాయి. అప్పటి వరకు అలవాటు అవుతాడు. నేను కూడా వస్తా, నేను కూడా కూర్చుంటా వాడు అలవాటు అయ్యేదాకా అని చెప్పాను. కానీ వాడి కోసం కాదు, నా కోసం, నా బిజినెస్ కోసం. ఎందుకంటే అక్కడనే కూర్చుంటే టీచర్ తో మాట్లాడచ్చు, వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడచ్చు, మాటలు కలిపి బిజినెస్ గురించి చెప్పచ్చు. సో అట్లనే అనుకున్నానని. మేడం రాకపోతే అక్కడ వెళ్ళి అసలు వెయిట్ చేసేదాన్ని పీపుల్స్ వచ్చేదాకా. ఏంటి అసలు మేడం రావాలి, అసలు ఎట్లా మాటలలో కలపాలి, మరి బిజినెస్ ఎలా రన్ అవుతుంది, ఇన్కమ్ ఎలా వస్తుంది. ఇప్పుడు అక్క వాళ్ళకి 31,000 చెక్ వచ్చింది కదా, నాకు కూడా వస్తే బాగుంటది. ఏదన్నా కూడా సాధించాలి, ఇంట్లోనే ఉండిపోవద్దు. నాకు అనిపించింది ఏంటి అసలు వెస్టీజ్ చేయకపోతే ఏముంటది లైఫ్. ఇలాగే హౌస్ క్లీనింగ్, ఇంత హౌస్ వైఫ్ ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు గడిచిపోయినాక ఒక్కసారి వెనకకి తిరిగి చూసుకుంటే అసలు స్నేహ అంటే ఏంటి, అసలు ఏం డ్రీమ్స్ ఉన్నాయి, అసలు లైఫ్ అనేదానికి అసలు ఏం అర్థం ఉంది, అసలు ఏం సాధించిన. ఎన్నో డ్రీమ్స్ చేశా కదా, ఏదో చెయ్యాలి అని. మా నాన్న కష్టం చూసినా కదా, అసలు మా నాన్నకి నేను ఏమి ఇస్తా. అలా అనుకున్నానండి. ఇక అక్కడ వెయిట్ చేసేదాన్ని. అలాగే నేను అక్కడ టీచర్ ని జాయిన్ చేసుకున్నా. అలాగే కొంచెం టీం వచ్చింది, వాళ్ళ ద్వారానే మనకు అనుష మేడం వచ్చింది. అనుష మేడం రాగానే మంచి మూమెంటం వచ్చింది, మంచి మంచి లీడర్స్ వస్తున్నారు మన కింద. చూడండి, అలాగే నా ఫస్ట్ ప్లాన్ చూడండి, సమత మేడం. నాకేం తెలియదు అప్పుడు వెస్టీజ్ బిజినెస్ గురించి.
వాళ్ళు చెప్పేది అసలు ఏం చెప్తుండ్రు మెంటర్స్, వాళ్ళు ఏం మాట్లాడతారు, డెమోస్ గురించి వాళ్ళు ఎలా చెప్తారు, హెల్త్ డెమోస్ ఎలా చెప్తారు, అసలు ప్లాన్ ఎలా చెప్తారు, వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పంగా నేను వీళ్ళనే చూసేదాన్ని, అసలు ఏం మాటలు మాట్లాడుతున్నారు. అలాగే భరత్ సార్ చూడండి, నేను భరత్ సార్ మాట్లాడే ప్రతి మాటని అబ్జర్వ్ చేసేదాన్ని. అసలు ప్లాన్ ఎట్లా చెప్తాడు సార్, అగ్రి డెమో ఎట్లా చెప్తాడు, ఇవన్నీ నేను, ఎందుకంటే మనకు మెంటర్స్ అప్లయన్స్ ఏంటిదంటే మనం నేర్చుకునేదాకా వస్తారు. ఊకి మనం మనం తిప్పించుకోవద్దు, మనమే డూప్లికేట్ కావాలి, మనమే నేర్చుకోవాలి. ఒక 2-3 ప్లాన్లకు మాత్రమే వాళ్ళని తీసుకుపోవాలి. వాళ్ళు ఏం చెప్తున్నారో మనం కూర్చోబెట్టిన వాళ్ళు విన్నా వినకపోయినా మనకు సంబంధం లేదు, మనం నేర్చుకోవాలి అక్కడ. వాళ్ళని చూసి వాళ్ళలాగా మనం తయారు కావాలి అని అనుకున్నానండి. అలాగే ఆమని మేడం అయితే చాలా చాలా సపోర్ట్ చేస్తుందండి. నిజంగా అక్క చాలా థ్యాంక్ యూ. అసలు నువ్వు అక్క కావడం అసలు నా అదృష్టం. అసలు చాలా బాగా ఇద్దరం కలిసి కూడా చాలా డెమోస్కి వెళ్ళామండి. ఒకరు డెమోస్ చెప్తే ఒకరు సిఎన్సి ప్లాన్, చాలా అండగా ఉండేది అసలు అక్క. అక్క కూడా చూడండి, డిగ్రీ చేసింది, చాలా టాలెంట్ ఉంది, కానీ హౌస్ వైఫ్ గా ఆగిపోయింది. ఈ వెస్టీ ద్వారా తనలో ఏమేమి ఉన్నాయో మాటలు కానీ డ్రీమ్స్ కానీ అవన్నీ ఒకరికొకరు షేర్ చేసుకోవడం కామని, ఇది చెయ్యాలి అక్క, ఇంకా ముందుకెళ్ళాలి అని ఒకరి గురించి అసలు ఒకరు మాట్లాడుకుని, అసలు ఇది కాదు మన జీవితం. మేము ఎలా అంటే అసలు ఈ వెస్టీజ్కి రాకముందు ఏ ఏ పండగ వస్తుంది, ఏ డ్రెస్ బుక్ చేసుకోవాలి, అసలు ఏం చేయాలి అని ఆలోచించుకునే వాళ్ళం. ఇప్పుడు పెళ్ళి ఉన్నా కూడా ఆ రోజే డ్రెస్సులు కొనుక్కుంటాను, అంటే మొత్తం వెస్టీజే. ఇంట్లో కూడా ఎలాంటి ఫ్యామిలీ గురించి అసలు మాటలే రావు మాకు. వెస్టీజ్ వెస్టీజ్ వెస్టీజ్, డౌన్ లైన్స్ ఎవరిని ముందుకు తీసుకుపోవాలి, ఏ లెగ్గుల పీవ్ ఎంత ఉంది, ఇవే మాట్లాడుకుంటాం మేమైతే. అసలు చాలా థ్యాంక్ యూ మై మెంటర్స్ అండ్ మై అప్లయన్స్ అండి. అలాగే చూడండి నా హార్డ్ వర్క్. అప్పుడే అగ్రి సీజన్ వచ్చిందండి. అగ్రి సీజన్ వచ్చింది, అందరూ డెమోలకు వెళ్తున్నారు. అసలు నేను ఎలా వెళ్ళాలి అని నాకు ఏంటిదంటే, నాకు బైక్ అనేది అప్పుడు పెళ్లికి ముందు ఒక 15 రోజులు ఏమో నేర్చుకున్నాను. తర్వాత ఒక 3 years వరకు అసలు నేను బైకే ముట్టలేదు, స్కూటీ. కానీ నేను అగ్రి డెమోకి వెళ్ళాలి, బ్యాగులు పట్టుకొని ఎలా మోసుకుంటూ బస్సులకు వెళ్తాం. స్కూటీ అయితే అప్పట్లో ఒకసారి నేర్చుకున్నా కదా, ట్రై చేద్దాం అని అనుకున్నానండి. అసలు అడ్వెంచర్ చేశాను. అసలు చాలా రోజులు అవుతుంది నడపక. ఆ గ్రాన్యువల్స్ అండి, చాలా గ్రాన్యువల్స్, ముందు గ్రాన్యువల్స్ వేసుకొని వెనుక అనుష మేడం నెక్కించుకొని మేము మంతిని వెళ్ళాం. రూట్ కూడా తెలియదు, బండి కూడా నడపరాదు అసలు, కానీ సాధించాలి, చెయ్యాలి. అనుష మేడం బ్రాంజ్ కావాలి, నేను సిల్వర్ కావాలి, అది ఒక్కటి టార్గెట్ పెట్టుకున్నాం. ఏది ఏమన్నా కానీ మేడం, మా చిన్నోని మా అత్తయ్యకి అప్పచెప్పాను, మా అక్కయ్యకి అప్పచెప్పాను. మేము అబ్బుల్ని వెళ్ళాము అక్కడ మంతినికండి. అలాగే చూడండి మా బాబు, అక్కడ అమ్మ వాళ్ళ సైడ్ కూడా అగ్రికల్చర్ అండి, అందరికీ అగ్రికల్చర్ ఉంటది, ప్రతి ఒక్కరు వ్యవసాయమే చేస్తారు. అక్కడ చేయాలి అనుకున్నాను. చూడండి మా బాబుని ఎక్కించుకొని వెళ్ళేదాన్ని. మా అమ్మ కూడా వచ్చేది. అసలు అమ్మ ఎక్కువ సపోర్ట్ చేసేది అసలు అగ్రికి. వాళ్ళకి చెప్పు, వీళ్ళకి చెప్దామా అంటే, అమ్మ వాళ్ళు వింటారో లేదో, అమ్మ అసలు కొంటారో లేదో అని నేను అనుకుంటే, అసలు నువ్వు చెప్తే కదా, నువ్వు చెప్తే తెలుస్తుంది కదా అసలు వాళ్ళు కొంటారో లేదో అని. నువ్వే అనుకుంటే ఎట్లా, నువ్వు గ్రాన్యువల్స్ తెచ్చుకున్నావు, మరి అవి ఇక్కడనే ఉంచుతావా, నువ్వేదో అయితే అనుకున్నావు సిల్వర్ అవి కావా, మరి నువ్వు చెప్తే కదా, కొంటే కొనే, లేకపోతే లేదు, ఏమైనా తగదా దండగా ఏమైతుంది, చెప్దాంపా అని నేను, అమ్మ నన్ను అసలు తీసుకెళ్లేదండి. అట్లా ఒక్కసారి అమ్మతో అడిగేసిన 15 ఎకరాల ఆర్డర్ వచ్చిందండి. అట్లా చూడండి బాబు కూడా అసలు చాలా సపోర్ట్ చేసేవారు. వేరే వేరే లాంగ్ వెళ్ళాలంటే అమ్మకు వర్క్ ఉన్నప్పుడు చిన్నోని ఎక్కించుకొని వెళ్ళేదాన్ని, ఎందుకంటే దూరము కొంచెం, అక్కడ చుట్టూ పల్లెటూర్లు ఉంటాయండి, మద్రపల్లె కానీ పెగడపల్లె కానీ. సింగిల్ లేడీ వెళ్ళాలంటే నాకు కొంచెం భయం కదా, వీడు వస్తే కొంచెం తోడు. అలాగే బాబు కూడా ఇక్కడ అమ్మ అక్కడ రైతు కనబడుతున్నాడు, అమ్మ అక్కడ ఆపు, వాళ్ళకి చెప్దాం, అమ్మ అక్కడ ఉండు రైతు అని చెప్పేవాడు. అసలు ఆగినప్పుడు కూడా అగ్రి డెమో చేసినప్పుడు కూడా బాబు గ్లాస్ పట్టుకునేవాడు, ఇట్లా ఆకు పట్టుకునేవాడు. అయ్యో వాడికి హెల్ప్ అసలు చాలా, వాడికి కూడా చాలా డ్రీమ్స్ ఉన్నాయండి. ఫ్లైట్ ఎక్కాలమ్మా, మనం అక్కలాగా, మా అక్క వాళ్ళలాగా అటు పోవాలి ఇటు పోవాలంటే, నిజం నాని, కంపల్సరిగా నీ డ్రీమ్స్ అని నేను నెరవేరుస్తా, అందుకే మనం ఇట్లా మీటింగ్స్ చేస్తాను, నువ్వు నాతో రా, మనం ఇద్దరం వెళ్దాం అని వాడిని తీసుకెళ్ళానండి. అలాగే చూడండి అక్కడ గ్రాన్యువల్ సేలింగ్ చేయడం కానీ, ప్రొడక్ట్స్ నేను తీసుకెళ్ళడం కానీ, నిజంగా హార్డ్ వర్క్ చేశానండి. ఒక్కటే, సిల్వర్ కావాలి, సిల్వర్ కావాలి, ఏం చేస్తానో తెలియదు, సిల్వర్ కావాలి అని అనుకున్నానండి. ప్రతి తెలిసిన వాళ్ళందరినీ, ఒకవేళ తెలియని ఊరైతే ఇక్కడ రైతులు ఎవరున్నారు, మేము ఇట్లా మా దగ్గర అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అన్ని ఆర్గానిక్ న్యాచురల్ ఉంటాయి, రైతుకు పెట్టుబడి తగ్గుద్ది, దిగుబడి తగ్గుద్ది, మంచి పంటని ఇస్తాం మేము అని చెప్పి అక్కడ నేను డెమోస్ చేసేదాన్ని. మంచి ఆర్డర్స్ వచ్చాయండి నాకైతే. చాలా, నేను ఒక 50 ఎకరాల దాకా సేల్ చేసిన అక్కడ, చాలా హ్యాపీగా ఉంది.
అప్పుడు అనుష మేడం బ్రాంజ్ అయింది, నేను సిల్వర్ అయ్యాను. ఇద్దరం చాలా కష్టపడ్డాం అసలు. మేడంకి నేను, మేడం నాకు ఎటైనా డెమోస్కి వెళ్ళడం కానీ ఇద్దరం. చూడండి, డిసైడెడ్ నాట్ వైట్ ఒక్కటే అండి. అక్కడ నేను అప్పుడు బ్రాంజ్, ఇది నా బ్రాంజ్ అప్పుడు అండి. చాలా హ్యాపీ అసలు నేను ఒక రికగ్నిషన్ తీసుకోవడం. నాకు ఇలాంటి డ్రీమ్స్ ఉండేటి అన్నట్టు, మంచి రికగ్నిషన్ తీసుకోవాలి, ఒక హుందాగా ఉండాలి, ఏదైనా సాధించాలి అనుకున్నా కదా. ఈ బ్రాంజ్ అయ్యి నాకు మా అప్లయన్స్ షాల్వా కప్పడంతోనే చాలా హ్యాపీ అసలు. అలాగే మా ఫ్యామిలీతో వడ్డేమాన శ్రీనివాస్ సార్, అసలు నిజంగా థ్యాంక్ యూ సార్. అసలు అది చాలా హ్యాపీ మూమెంట్ అసలు అప్పుడు సార్ని చూడడం. నాకైతే సార్ స్టోరీ చెప్తే అనిపించింది, ఇంత కష్టాలున్న సారే సక్సెస్ అయిండు, ఎందుకు కాలేము, మనకు అంత కష్టం ఏమున్నది, చెయ్యలేనా, అంత డ్రీమ్ చేశాను, అసలు సాధించలేనా, కంపల్సరిగా సాధించాలి, ఏది ఏమైనా నేను సాధించాలి, ఎన్ని కష్టాలు వచ్చినా నేనైతే వెస్టీజ్ బిజినెస్ అసలు వదిలేయను. ఆ కష్టాలైనా పక్క పెడతా కానీ నేను వెస్టీజ్ చేస్తాను. ఎప్పుడు నేను కంపల్సరిగా నాకైతే ఒక 2-3 సంవత్సరాలుగా అనుకున్నా కూడా నేను అనుకున్న ప్లేస్ ని నేను రీచ్ అవుతాను. అలా నేను ఈ జూమ్ ద్వారా మీ అందరి ద్వారా నేను మా నాన్నకు ఒక మాట ఇస్తున్నానండి. మా నాన్న డ్రీమ్స్ నా చదువు ద్వారా నేను ఏం నెరవేర్చలేను కదా. నేను కంపల్సరిగా DUCD అయ్యి పలానా వ్యక్తి, పలానా బద్రి అంచన్న వాళ్ళ బిడ్డనట, ఇంత 5 లక్షల చెక్కు తీసుకుంటుందట, చాలా మందికి ఉపాధి కల్పిస్తుందట అనుకునే స్టేజ్కి నేను తీసుకొస్తా కంపల్సరిగా. నాన్న నీకు మాట ఇస్తున్నా, నువ్వైతే ఏదైతే కన్నావు కలవో అవన్నీ నేను ఈ వెస్టీజ్ ద్వారా నేను నెరవేరుస్తా. నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. ఇంత మంచి అప్లయన్స్, మెంటర్స్, వీళ్ళ అసలు ట్రైనింగ్ అనేది వడ్డేమాన్ సార్ చెప్పే మాటలు కానీ చాలా చాలా మోటివేషన్ ఉంటుంది. చెయ్యాలి చెయ్యాలి చేసి తీరాలి అనిపిస్తుంది. నేను ఏ మీటింగ్ అయినా కూడా CEO మీటింగ్స్ కంపల్సరిగా అటెండ్ అవుతా. ఒకవేళ బాబు ఇంటి దగ్గర ఉండకున్నా కూడా నేను తీసుకెళ్ళి కాసేపు ఏడిచిన బయట తీసుకుపోయినా, మళ్ళీ తర్వాత వచ్చి కిటికీలో గురించి నేను బాబు ఏడుస్తే కిటికీలో ఉండి కూడా నేను మీటింగ్ విన్నా. ఎందుకంటే మీటింగ్ ఒక ఇంపార్టెన్స్ నాకు తెలుసు, అప్లయన్స్ ఒక ఇంపార్టెన్స్ నాకు తెలుసు. అట్లా ఏదో ఒకటి చెయ్యాలి. అసలు సార్ ఏం చెప్తాడు, ఏ వర్డ్స్ చెప్తాడు, ఏ పాయింట్ మిస్ అవుతాను అని అసలు నేను ఒక అరగంట సేపు దాకా అక్కడ కిటికీలో ఉండి చూసానండి. ఇది చూడండి, మోస్ట్ ఎక్సైటింగ్ డే అసలు ఆ రోజు. దాసు సార్ అండ్ పూర్ణ మేడం చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు వాళ్ళతో ఫోటో దిగడం. ఆ రోజు మేము వరంగల్ వెళ్ళామండి. ఆ రోజు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉండే, అసలు మా అత్తయ్య వాళ్ళ సారే కంపల్సరీ. కాకపోతే ఏంటిదంటే అప్పుడు దాస్ సార్ వస్తుండు, కంపల్సరీగా వెళ్ళాలి. కానీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్, కానీ వెళ్ళాలి. అలాగని తొందర వర్క్ చేసుకొని చాలా స్పీడ్ గా వచ్చేసాం. అసలు సార్ని కలవాలి, లాస్ట్ లో అయిన సార్ని కలవాలి, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అని. అప్పుడు సార్ వాళ్ళు కార్ ఎక్కారు, అయినా భరత్ సార్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చిందని కార్ దిగిండ్రు. ఒక 20 లక్షలు వచ్చే వ్యక్తి మన కోసం కార్ దిగిందంటే అసలు ఎంత గొప్ప వ్యక్తి, అసలు ఎంత మంచి విన్నింగ్ టీమ్ లో ఉన్నాము. చూడండి, ఇప్పుడు మన తోడబుట్టిన వాళ్ళే, మన రక్త సంబంధికులు 20 లక్షలు వస్తే మనని అసలు కేర్ చేస్తారా, మనకు చెప్తారా, మనకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారా అసలు? సార్ చూడండి, 20 లక్షలు బెంచ్ కారు, అయినా కూడా మన కోసం కారు దిగిండు అంటే మన వెస్టీజ్ లో విన్నింగ్ టీమ్ లో ఎన్ని విలువలు ఉన్నాయి అసలు. అసలు ఒక వ్యక్తితో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, అసలు ఎంత సంస్కారం అసలు. నిజంగా థ్యాంక్ యూ అసలు సార్, పూర్ణిమ మేడం అండ్ పురుషోత్తం దాస్ సార్. నిజంగా మీకు చాలా నా పాదాభివందనాలు సార్. చాలా హ్యాపీగా ఉంది ఈ ఫోటో చూస్తే. అలాగే చూడండి సెల్ఫ్ ఇమేజ్, ఎందుకంటే చూడండి మనం వెస్టీజ్ చేస్తున్నాం, విన్నింగ్ టీమ్ లో ఉన్నాము, మనం ఎలాంటి మోసం చేయట్లేదు, మనం జెన్యున్ ప్రొడక్ట్స్ ఎవరికైనా చెప్పగలుగుతాం మనం. అలాగే చూడండి, మేము ఒకసారి మీటింగ్కి వెళ్ళంగా నాకు హెల్మెట్ లేదని అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ నన్ను ఆపితే వేరే వాళ్ళు ఫోటోలు తీసుకోగా మాకు ఇక్కడ కొంచెం టైం ఉందండి. అప్పుడు మేము నేను అసలు బిజినెస్ గురించి మాట్లాడుకున్నాను, మీటింగ్ టైం అవుతుంది కావచ్చు, స్టార్ట్ అవుతుంది కావచ్చు అని. అసలు అప్పుడు సార్ అడిగారు, అసలు మీరు ఏం చేస్తారమ్మా అంటే, మేము ఇట్లా వెస్టీజ్ బిజినెస్ చేస్తాం సార్, ఇంట్లో మీలాగే మాకు ఒక పురుషోత్తం దాస్ సార్ అని ఒక పోలీసు ఉన్నారు, ఆ సార్కి అసలు 20 లక్షలు వస్తున్నాయి ఇన్కమ్, చాలా మంచి బిజినెస్. అక్క వాళ్ళు మా అక్క అండి, మా అక్క కూడా 1,50,000 వస్తున్నాయి. ఏంటి లేదు, ఇంట్లో మంచి మన ఇంట్లో ప్రొడక్ట్స్ వాడుకుంటేనే మాకు ఎంత ఇన్కమ్ వస్తుంది, చాలా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మనం వాడుకుంటూ వేరే వాళ్ళకి షేర్ చేయడమే సార్ అన్నాక, ఓకే మేడం మీ నెంబర్ ఇస్తారా, నేను జాయిన్ అవుతాం, మా వైఫ్ ని జాయిన్ చేస్తాం అన్నప్పుడు సార్ అసలు నెంబర్ ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇంకొకటి నెక్స్ట్ స్లైడ్ అండి కింద, మేము ఏంటిదంటే అప్పుడు శిల్పా మేడం మాకు డౌన్ లైన్ అండి, వాళ్ళ సార్ కూడా
ఒక పోలీస్. మేము అప్పుడు మేడం వాళ్ళకి ప్లాన్ చెప్దాం అన్నది. ఎక్కడ మేడం అంటే పోలీస్ కమిషనరేట్ లో అని అన్నది. అక్కడికి వెళ్ళగానే చాలా ఒక 100 మంది దాకా ఉన్నారు పోలీసులు. చాలా ఒక్కసారి భయం వేసింది. అసలు ఏంటి ఇక్కడికి వచ్చినాం, వాళ్ళు అడుగుతున్నారు మీరేంటి ఇక్కడికి వచ్చిండ్రు, అసలు మిమ్మల్ని ఎవరు రానిచ్చారు అంటే మేము ఇలా ప్లాన్ చెప్పడానికి వచ్చినాం అంటే మమ్మల్ని అప్పుడు సార్ లోపలికి తీసుకెళ్లారు. అసలు ఎలాంటి భయం లేదు మాకు, ఎందుకంటే మేము అంత మంచి బిజినెస్ చేస్తున్నాం, ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరితో డబ్బులు కట్టిపియట్లేదు. మనం వాడుకున్న ప్రొడక్ట్స్ నిత్యావసరాలు మనం వాడుకుంటూ వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నాం. టర్న్ ఓవర్ చేయడం వల్ల మనకి ఇన్కమ్ వస్తుంది. మనం ఎందుకు భయపడాలి, మనం ఏం తప్పు చేస్తున్నాం? మన విన్నింగ్ టీం అనేది మనకు అంత నేర్పించింది అసలు ఎలా ముందుకు వెళ్ళాలి, ఎక్కడ భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఒక కలెక్టర్ వచ్చినా మనం ప్లాన్ చెప్తాం, ఒక పోలీసు ఆఫీసర్ వచ్చిన జాబ్ చెప్తాం, ప్లాన్ చెప్తాం. ఎవరు వచ్చినా కూడా మనం భయపడకుండా ప్లాన్ చెప్తాం. ఎందుకంటే మనది అంత మంచి బిజినెస్, ఇంటర్నేషనల్ బిజినెస్ అండి. వెస్టీజ్ అంటే చాలా మంది బస్సులలో అక్కడ ఇక్కడ అంటే వెస్టీజ్ అంటాను. వెస్టీజ్ అంటే అంత చిన్న చూపు కాదండి. వెస్టీజ్ అంటే ఇంటర్నేషనల్ బిజినెస్. అది నాకు ఎప్పుడు తెలిసిందంటే చూడండి, అది నాకు గోగ్రౌండ్ వెళ్ళగానే తెలిసింది అసలు వెస్టీజ్ అంటే ఇంతనా అని నేను నేర్చుకున్నాను. అలాగే పోలీసులకు కూడా ప్లాన్ చెప్పాము, వాళ్ళు కూడా మా దగ్గర జాయిన్ అయ్యారు. ఇది చూడండి నా హోమ్ మీటింగ్స్, అసలు ఎన్ని వందల మీటింగ్స్ చేసినో. అసలు హోమ్ మీటింగ్స్ చూడండి, ఫస్ట్ ప్లాన్ చెప్పడం కానీ, ప్రొడక్ట్స్ కూడా, కస్టమర్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కస్టమర్స్ కానీ మన టీమ్ కి అసలు ఎలా ఇన్వైట్ చేయాలి ఒక్కొక్కరిని. అసలు నేను ప్రతిరోజు జూమ్ అటెండ్ అయ్యి చాలా నేర్చుకునేదాన్ని. ఇదే అక్కడ నేను హోమ్ మీటింగ్స్ లో అప్లై చేసేదాన్ని. డెమోస్ అయితే కంపల్సరిగా మనం ఏదైనా హోమ్ మీటింగ్కి వెళ్ళినామంటే మన డెమో కిట్ అలాగే మన టూల్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి లేకుండా మనం అసలు అడుగు కూడా బయటికి వేయద్దు. ఒక డాక్టర్ కి ఒక స్వెటర్ స్కోప్ ఎంత అవసరమో, ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక కత్తి ఎంత అవసరమో, మనము కాలు తీసి బయట పెడతామంటే మనకు డెమో కిట్ కంపల్సరీ. అసలు నువ్వేం బిజినెస్ చేస్తున్నావు, అవేం ప్రొడక్ట్స్ అంటే మాటల్లో చెప్తే వాళ్ళకి అర్థం కాదు, డెమోస్ చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. బయట ప్రొడక్ట్స్ ఇలా ఉన్నాయి, మా దగ్గర ప్రొడక్ట్స్ ఇలా ఉన్నాయి చూడండి అని అక్కడే వాళ్ళకు డెమోస్ చేస్తేనే సగం ఒక 50% మంచి ఫీలింగ్ వస్తుంది మన మీద. అలాగే సిఎన్సి ఆఫర్ చెప్తే అవి చాలా బాగుంది. అసలు ఎప్పటి నుంచో కిరాణా షాప్ లో కొనుక్కుంటున్నాం, మనకు ఒక 100 రూపీస్ కూడా మనకి ఎప్పుడు క్యాష్ బ్యాక్ రాలేదు, ఫ్రీ వస్తువులు రాలేవు. అలాగే అవి ఎలాగో కల్తీ ప్రొడక్ట్స్, ఇక్కడ మంచి నాచురల్ ప్రొడక్ట్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మంచి ఆఫర్ లో వస్తున్నాయి. 4 నెలలు కొంటే 5వ నెల ఫ్రీ. అసలు ఎవరైనా ఇస్తారా? ఇప్పుడు చూడండి, మన సొంత కిరాణా షాప్ వాళ్ళు ఎవరైనా తెలిసినా కూడా మనం ఒక 10 సంవత్సరాలు వాళ్ళ దగ్గరనే కొంటే ఒక 2000 సామాను ఫ్రీ అంటే ఇస్తారా? అస్సలు ఇవ్వరు. మన అక్కనో చెల్లెనో షాప్ పెట్టుకున్నా కూడా నేను నీ షాప్ లో కొంటాను కదా, ఒక 1000 రూపాయల సామాను ఫ్రీ అంటే ఇస్తారా? కానీ మన వెస్టీజ్ లో ఇస్తారు. 4 నెలలు కన్సిస్టెన్సీగా ఉంటే 5వ నెల 2500 సామాను ఫ్రీ వస్తుంది. ఒక 1000 రూపాయలు కొనుక్కుంటే 100 రూపాయల సామాను ఫ్రీ, 2000 సామాను కొనుక్కుంటే 200 సామాను ఫ్రీ. అసలు ఎక్కడ ఇస్తారు ఇంత మంచి ఆఫర్? అలాగే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అసలు మనం ఎందుకు వాడకూడదు అని చూడండి. నేను వెళ్ళిన ప్రతి మీటింగ్ కాడ నాకు జాయిన్ అన్న అవుతారు, కనీసం లేకపోతే వాళ్ళు జాయిన్ కాకపోతే ప్రొడక్ట్స్ అన్నా తీసుకుంటారు. అలా తీసుకునేలాగా నేను చేస్తా కంపల్సరిగా. చూడండి నెంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్స్ కానీ చూడండి. మేము ఒక దగ్గర స్కూల్ కి కూడా వెళ్ళామండి. స్కూల్ అది చూడండి ఇక్కడ, అక్కడ సార్ అండ్ టీచర్లకి మేము ప్లాన్ చెప్తున్నాం. నేను అక్కడికి వెళ్ళగానే అనుకున్నా అసలు చాలా పెద్ద స్కూల్, గవర్నమెంట్ జాబ్ అంటాడు సార్కు 80-90 వేల జీతం ఉంటది అని నేను అనుకున్నానండి. అక్కడికి వెళ్ళగానే ఆ సార్ ఎంతో చదివారు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ సార్కి వచ్చేది ఒక 15-20 వేలు, అక్కడ మేడంకి వచ్చేది కూడా 7-8 వేలట. ఇంత కష్టపడుతున్నా దీనికి. నేను ఇంట్లో ప్రొడక్ట్స్ కిరాణా షాప్ లో సోప్ చేంజ్ చేయడం వల్ల వెస్టీజ్ లో వాడుకొని వేరే వాళ్ళకి షేర్ చేస్తేనే నాకు 10-15 వేలు వస్తున్నాయి. చదువుకున్నది ఇంటరు తెలుగు మీడియం, నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. నేను అంతగానో వర్క్ కూడా అక్కడ ఎక్కువ ఏం చేయట్లేదు. వీళ్ళు పొద్దున వస్తే సాయంత్రం దాకా కష్టపడాలి. వీళ్ళకి వచ్చేది ఒక 10, సార్కేమో 15 వేలు, వీళ్ళకేమో 7-8 వేలు. అసలు ఇంత కష్టపడుతున్నారా? సో కంపల్సరిగా వీళ్ళకు దీని గురించి చెప్పాలి, వీళ్ళని ఇందులోకి ఇన్వెస్ట్ చేయాలి, వీళ్ళకి కూడా మంచి ఇన్కమ్ ఇవ్వాలి. ఇలాగే చూడండి చాలా మంది హౌస్ వైఫ్లు కానీ, చాలా మంది ఇంకా ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు, కానీ వీళ్ళకి అనుకున్నంత ఇన్కమ్ రావట్లేదు. సో వెస్టీ ద్వారా వాళ్ళకి మనం ఇప్పియాలి.
వాళ్ళ డ్రీమ్స్, నా డ్రీమ్స్ నేను నెరవేర్చుకోవడం కాదు, నా డౌన్ లైన్స్ డ్రీమ్స్ కూడా నేను నెరవేర్చుకోవాలి. అనుష మేడం కానీ, శ్వేత మేడం కానీ, శిల్పా మేడం, లతా మేడం, ప్రతి ఒక్కరి డ్రీమ్స్, నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళ డ్రీమ్స్ నేను నెరవేర్చాలి. వాళ్ళ కంపల్సరిగా నేను ఒక సంవత్సరం వరకు ఒక 50,000 ఇప్పించిందని కావాలి. ఎందుకంటే నన్ను నమ్ముకొని వచ్చారు, చేస్తున్నారు. కంపల్సరిగా ఎంత హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళందరూ. వాళ్ళందరికీ కూడా డ్రీమ్స్ అనేవి ఆగిపోయినాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా మంచి విలువలు ఇట్లా రావాలి. మనతో అవుతుంది. ఆడవాళ్ళు అంటే కాదండి, ఆది పరాశక్తి మనము. మనతో కంపల్సరిగా అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం ఇంట్లో పని చేసుకుంటున్నాం, భర్తను చూసుకుంటున్నాం, పిల్లల్ని చూసుకుంటున్నాం, హోమ్ మీటింగ్ చేస్తున్నాం, CEO చేస్తున్నాం, ప్రతి ఒక్కటి చేస్తున్నాం. మనతో అవుతుంది కంపల్సరిగా. ఎందుకు మన ముందు ఎంత మంది లేరు అసలు? సంధ్య మేడం ఉంది, గీతా జానరెడ్డి మేడం ఉంది, సమత మేడం, ఆమని మేడం, వీళ్ళందరితో అయింది కదా, మనతో కూడా అవుతుంది అసలు కదా. ఆడవాళ్ళకంటే భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంటదట, మనకుంది. సాధించేదాకా మనం ఇందులోనే ఉందాం కంపల్సరిగా. ఇందులో లేకపోతే మనం ఏమైతుంది లైఫ్? ఏం కాదు. ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడనే ఉండిపోతాం. అదే ఆర్థిక సమస్యలు, మనము ఇది బట్టలు కొనుక్కుంటామా, ఏమైనా సేవింగ్ చేసుకున్నామా, పిల్లల ఎడ్యుకేషన్ కి మనం సంపాదించిందంతా అయిపోతుంది. పిల్లల పెళ్లిళ్ళు చేసేసరికి అసలు ఏం మిగులుతుంది? మళ్ళీ అప్పులు, అనారోగ్యాలు, అంతే కదా. అదే ఒక వెస్టీజ్ బిజినెస్ పట్టుకొని ఒక 2 సంవత్సరాలు ఉందాం, మన లైఫ్ అనేది కంపల్సరిగా చేంజ్ అవుతుంది. ఈ దేవుడు అనే మనకి కంపల్సరిగా చూస్తారు. మన హార్డ్ వర్క్ చేస్తే దేవుడు కంపల్సరిగా ప్రతి ఒక్కరి డ్రీమ్స్ నాతో పాటు అందరి నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఇలా చూడండి, అగ్రి మీటింగ్స్. సో భరత్ సార్ అని, నేను, మా బాబు కంపల్సరిగా ఫస్ట్ నేను ఒక 2-3 డెమోలకి భరత్ సార్ని తీసుకెళ్లాను. అసలు సార్ ఏం చెప్తాడు, అక్కడ ఏ వర్డ్స్ ఉపయోగించుతాడు, నాకైతే అగ్రికల్చర్ గురించి ఏం కూడా తెలియదు. అసలు ఏసంగి పంట అంటే ఏంటిదమ్మా, ఇదంతా సౌడు భూమి అంటే అసలు ఏంటి భరత్ సార్, అసలు బావగారు అసలు సౌడు భూమి అంటే ఏంటిది, ఏంటిది అంటారు, ఏసంగి పంటనట అంటే ఏంటిది, అసలు నాకు ఏం కూడా తెలియదు కదా. అయితే అప్పుడే మనకు జూమ్ లో అగ్రి సీడీలు వేయడం కానీ, సీడీ వేసి అక్కడ కూర్చొని నేను నేర్చుకోవడం, మళ్ళీ తెలియని భరత్ సార్ని అడగడం, మా అమ్మని అడగడం, అగ్రికల్చర్ చేసే వాళ్ళని అడగడం, ఈ నాటేసుడు అంటే ఏంటిది, నారు పెట్టుడు అంటే ఏంటిది, అసలు ఏం తెలియదు కదా. జూమ్ ఇది అసలు చాలా నేర్చుకున్నానండి. జూమ్ నాకు అగ్రి మీటింగ్స్ నేను చేస్తున్నానంటే దానికి కారణం జూమ్ మీటింగ్స్, అలాగే నా అప్లైన్ దగ్గర నేను నేర్చుకోవడం. అలాగే చూడండి, ఇక ఒక 2-3 డెమోలకి నేను భరత్ సార్ని తీసుకెళ్ళానండి. సార్ అయితే ఏం మాట్లాడతానో నేను అదే పొల్లు బోకంగా నేను కాఫీ కొట్టేదాన్నండి. తర్వాత నేను చేయడం మొదలు పెట్టాను. మా సార్ సందీప్ సార్ నన్ను తీసుకెళ్లేవారు. నేను వెనకాల గ్రాన్యువల్స్ వేసుకుని అట్లా మీటింగ్స్ చేసేదాన్ని. కనీసం ఒక్కసారి నేను బతికేపల్లి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందంటే 10-15 ఎకరాలు కార్లో వేసుకొని వెళ్ళేదాన్ని. ఎందుకంటే కంపల్సరీగా సేల్ అవుతాయి. ఒక్కసారి ఫస్ట్ టైం ఇచ్చాను కదా అమ్మ, మేము అక్కడ రిజల్ట్ ఉన్నది. సో కంపల్సరీ అక్కడ వేసేస్తే వాళ్ళే తీసుకుంటారు ఇక. ఎందుకంటే మంచి ప్రొడక్ట్స్, చాలా దిగుబడి వచ్చింది వాళ్ళకైతే. వాళ్ళే అంటారు, పోయినసారి మంచిగా వచ్చినాయి కదా బుజ్జవ్వ, ఇంటికాడ వేసిపో, మేము నాన్నకి డబ్బులు ఇచ్చి మేము తీసుకుంటామని. సో అంత నమ్మకం, అంత దమ్ముంది మన అగ్రి ప్రొడక్ట్స్ లో కూడా. ఇది చూడండి, హోస్టింగ్. ఎప్పుడు CEO మీటింగ్ అయినా కూడా నేను హోస్టింగ్ చేసేదానండి. ఫస్ట్ నాకు చాలా భయం, అసలు జూమ్ లో మాట్లాడాలన్నా కూడా నాకు అసలు షేక్ అయ్యేది, గడగడ వనకొచ్చేది. అసలు నన్ను విలువకుంటే బాగుండు, నన్ను వీడియో ఆన్ చేయమంటారు ఏంది, నాకేమో చాలా భయం అవుతుంది. అసలు నేను ఎట్లా మాట్లాడతాను, నేను మాట్లాడితే మరి ఎవరైనా నవ్వుతారు కావచ్చు, నేను తప్పు మాట్లాడతాను అని నా లోపల నేను అనుకునేదాన్ని. తర్వాత ఏంటి, కొంచెం మాట్లాడడం స్టార్ట్ చేశాను. తర్వాత ఏంటి, ఎవ్వరు నవ్వరు, అందరూ మన వాళ్ళే, అందరూ మనలాగానే వచ్చిండ్రు, మనలాగానే భయపడ్డారు, మనలాగానే నేర్చుకున్నారు. వాళ్ళతోనే అయిందంటే మనతో కూడా అవుతుంది. ఒక 2-3 రోజులు భయం అయింది, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది. సో ఏం కాదు, భయం ఏం అవసరం లేదు, అందరు మన వాళ్ళే, అంతా మన టీమే. ఏమైనా తప్పు మాట్లాడితే ఏమంటారు, ఏమన్నా కొడతారా నన్ను వచ్చి కదా. ఎందుకు సిగ్గు ఇవన్నీ, భయపడడం? అందరు మన వాళ్ళే కదా, మన టీమే కదా, మన మధ్యలో ఉండే వ్యక్తులే కదా, ఫ్రెండ్స్ లాగా. సో మాట్లాడాలనుకున్నారు. CEO మీటింగ్ కూడా నేను భరత్ సార్ వాళ్ళతో నేను మీకు కార్లో రాను, నేను పిల్లలకు బాక్స్ పెట్టి నేను మీ వెనకాల వస్తా అని చెప్పేదాన్ని. నాకు ఒక భయం ఉండే, అక్కడ హోస్టింగ్ ఏమంటాడు కావచ్చు, లేకపోతే CNC ప్లాన్ చెప్పమంటాడు కావచ్చు, నాకు రాకపోతే, నాకు మాటలు రాకపోతే మరి ఎట్లుంటది, అందరు నవ్వుతారు కావచ్చు, ఇట్లా నేను అనుకునేదాన్ని. కానీ మెల్లిగా చేయంగా ఏమైంది, ఇప్పుడు సారు మీరు ఏదని నేను చేస్తా,
హోస్టింగ్ ఇస్తారా, సిఇఓ ప్లాన్ ఇస్తారా, డెమో చేయమంటారా, ఏదైనా పర్వాలేదు నేను చేస్తా. అసలు నెంబర్ ఆఫ్ సిఇఓ ప్లాన్స్ చేసిన, నెంబర్ ఆఫ్ హోస్టింగ్ చేసిన. ఏదైనా మీటింగ్ వెళ్ళినట్టు వరసారి నాకు అప్పుడు స్నేహాన్ని హోస్టింగ్, లేకపోతే సిఎన్సి చెప్పాయి, లేకపోతే డెమోలు చెప్పి ఇచ్చేయి, లేకపోతే టెస్టిమోనీస్ చేసేయి. ఇప్పుడు భరోసా లేకపోయినా నేను మీటింగ్ అనేది నేను రన్ చేస్తా. నాకు అంత టాలెంట్ ఉంది, నేను నేర్చుకున్న నా ప్లేన్ దగ్గర. నేను డూప్లికేట్ అయినా చూడండి, భరోసాను నేను అసలు ఏం మాట్లాడుతుండు, ఎంత వర్క్ చేస్తాడు, ఫోన్ లో ఎవరితో ఎలా మాట్లాడతాడు, అసలు సిఇఓ ప్లాన్ ఎట్లా చెప్తాడు, అసలు డెమో ఎట్లా చేస్తాడు. ఎప్పుడన్నా నేను అక్కడ వినకపోతే నేను అక్కడ ఎవరన్నా మా కన్నయ్య ముఖేష్ ఎవరైనా ఉంటే వీడియో తీయరా, పెద్ద మామ మాట్లాడతాడు, నాకు ఇంట్లో పని ఉంది కదా, నేను నాకు తర్వాత ఇంటా నేను అప్పుడు రికార్డు కూడా చేసుకునేదాన్ని ఎప్పుడు నేను మిస్ అయినప్పుడు. ఎందుకంటే నేను నేను నేర్చుకోవాలి కదా, నేను ఖాళీ టైంలో మళ్ళీ దాన్ని వినేదాన్ని ఎప్పుడైనా మిస్ అయినాయి. అట్లా చాలా ధైర్యం వచ్చిందండి. ఇప్పుడు చూడండి అసలు భరత్ సార్ నేను మాట్లాడుతా అన్న కూడా నాకు మైక్ ఇస్తలేడు. జూమ్ లో చూడండి అసలు చాలా సేపు మాట్లాడతామని అసలు లాస్ట్ లో పిలుస్తాడు. అబ్బో అనుష మేడం, స్నేహ మేడం వస్తే ఇక కొత్త వాళ్ళకి మాట్లాడేంత ఛాన్స్ ఉండదు అని. అసలు అంతలా ఇంప్రూవ్మెంట్ అయినా. ఒక్కసారి మనం స్టేజ్ ఎక్కినామంటే ఒక 15 నిమిషాలు మాట్లాడకుండా అసలు స్టేజ్ దిగట్లేదు. అంటే జూమ్, అప్లైన్స్, విన్నింగ్ టీము, ఇవన్నిటి వల్ల నేను ఇంత నేర్చుకున్నా, ఇంత గ్రో అయినా అన్నట్టు. ఎందుకంటే నాకు ఒక లీడర్ గా ఉండడం ఇష్టం. నాకు లీడర్ గా ఉండాలి, నాకంటూ రికగ్నిషన్ ఉండాలి, నాకంటూ గుర్తింపు ఉండాలి, ఏదన్నా నేను ఒక స్పెషల్ వ్యక్తిలా ఉండాలి, నాకంటూ ఇన్కమ్ ఉండాలి. చాలా డ్రీమ్స్ ఉన్నాయి. దీని ద్వారా నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి. నేను కలలు కన్నా కదా అలా ఉండాలి, ఇలా ఉండాలి అని. దీని ద్వారా నేను నెరవేర్చుకుంటా. అసలు దేవుడు నా కోసమే పంపిండు అన్నట్టు నేను డ్రీమ్ చేశానండి. కంపల్సరిగా నేను ఎక్కడ మీటింగ్, నేను ఒక్క మీటింగ్ కూడా తప్పియలేదు. అసలు జూమ్ మీటింగ్స్ కూడా నాకు జ్వరం వచ్చినా కూడా నేను కంపల్సరిగా జూమ్కి వస్తా. లాస్ట్కి ఒక్క మాట అయినా మాట్లాడతా. ఎక్కడ లేకపోతే వీడియో ఆన్ చేయకపోయినా కంపల్సరిగా వింటా. కాకపోతే స్నేహ సందీప్ అనే పేరు కంపల్సరిగా అందులో కనిపించాలి, నేను మాట్లాడాలి. ఎప్పుడో ఒకసారి తప్పించి కంపల్సరిగా నేను జూమ్ లో ఉంటాను, సిఇఓ ప్లాన్స్ ఉంటాను. ఎవరు వచ్చినా రాకపోయినా. నాకు చాలా రోజులు టీం రాలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. చాలా మంది అంటారు, సార్ నేను చెప్పిన వాళ్ళు ఎవ్వరు అత్తలేరు, నేను ఒక్కదాన్ని వచ్చి ఏం చెప్తా, నేను మొన్ననే మీటింగ్ వచ్చిన కదా సార్, మొన్ననే విన్నా కదా అంటే ఈసారి వేరే చెప్తారు కావచ్చు. అక్కడ నువ్వు నేర్చుకోవాలి కదా. పోనీ నీకు టీం వచ్చిండ్రు, నువ్వేం నేర్చుకోవాలి, వాళ్ళకి మనం ఏం నేర్పిస్తాం? మనకే ఏం రాదు. మనం ఇదేంటిదంటే మనం బ్రాంజ్ అయ్యేదాకా మనం లెర్నింగ్. అసలు అప్లైన్ ఏం చెప్తాండు, సిఇఓ ప్లాన్స్ లో ఏం చెప్తాండ్రు, జూమ్ మీటింగ్ లో ఏం చెప్తాండ్రు. మనకు ఒక 10 మంది వస్తే మనం వాళ్ళని హ్యాండిల్ చెయ్యాలి కదా. వాళ్ళకి చెప్పే అంత నాలెడ్జ్ మనకు రావాలి కదా. మన కింది వాళ్ళ కోసం చేస్తున్నామా? మన కోసం చేస్తున్నాం బిజినెస్. మన ఆర్థిక స్వాతంత్రం కోసం చేస్తున్నాం. మన పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్నాం. ఎవరు వస్తే ఏంటి, అసలు రాకపోతే ఏంటి? వస్తారు కంపల్సరిగా. మన లాంటి వ్యక్తులు ఉంటారు కంపల్సరిగా. అందరికీ ఒకే మైండ్ సెట్ ఉండదు కదా. ఇప్పుడు చూడండి హీరోలు, కొంతమందికి మహేష్ బాబు ఇష్టం, కొంతమందికి వెంకటేష్ ఇష్టం. ఎవరి మైండ్ సెట్ వాళ్ళకి. ఒక్కొక్క కలర్స్ ఒకరికి వేరే ఇష్టం, ఒకరికి వేరే ఇష్టం. కొంతమందికి వెస్టేజ్ బిజినెస్ అంటే కూడా ఇష్టం ఉంటది. ఏమైనా డ్రీమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, డ్రీమర్స్ వస్తారు కదా. వాళ్ళు వచ్చేదాకా మనం ఓపికతో ఉండాలి, మనం నేర్చుకోవాలి. కంపల్సరిగా మనం నేర్చుకుంటే దేవుడు అనేవారు మనం చూస్తాడు. కంపల్సరిగా మన కోసం టీమును పంపుతాడు. నిజంగా నేను వెస్టేజ్ బిజినెస్ లోకి వచ్చాకనైతే నేను దేవుడి దగ్గర కూడా నేను ఇదే మొక్కుకునేదాన్ని. నాకు లీడర్స్ రావాలి, నా టీం ముందుకెళ్ళాలి, నేను బ్రాంజ్ కావాలని, సిల్వర్ కావాలి, మంచి ఇన్కమ్ నేను తీసుకోవాలి, మా హస్బెండ్ కు మంచి లైఫ్ ఇవ్వాలి, నా బాబుకు మంచి లైఫ్ ఇవ్వాలి, నాకంటూ గుర్తింపు ఉండాలి, అమ్మ నాన్నను, అత్తమ్మ మామయ్యను నేను మంచిగా చూసుకోవాలి. సో ఏదైనా సాధించాలి నేను అని అంత డ్రీమ్ తెచ్చుకున్నానండి. అంత వెస్టీజ్ పుణ్యమా అని ఇందులో నేను ఇప్పుడు ఇలా మాట్లాడడం చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇట్లా నెంబర్ ఆఫ్ సిఇఓ ప్లాన్స్ కానీ హోస్టింగ్ చేశానండి. ఈ ఫోటో అయితే చూడండి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎస్పీ బార్లు సార్ అండ్ మెగా మీటింగ్స్ అప్పుడు. అది నేను ఫస్ట్ ది గోగ్రౌండ్ కి వెళ్ళినప్పుడు అండి. గోగ్రౌండ్ వెళ్ళక ముందు నా మైండ్ సెట్ ఎలా ఉండేదంటే, ఎవరికి చెప్పిన వెస్టీజ్ బస్ లో, ఓ వెస్టీజా నాకు తెలుసు, ఇట్లా వాడుకోవాలి, మనం వాడుకోవాలి, వెరటలతో కొనిపించాలి. ఎవరు నాకు తెలుసు ఇట్లా అంటాను. నేను అక్కడికి వెళ్ళినాక తెలిసింది వెస్టీజ్ అనేది గల్లీలలో తిరిగే బిజినెస్ కాదు, ఇంటర్నేషనల్ బిజినెస్. అసలు ఎంత గొప్ప వ్యక్తులు ఇందులో ఉన్నారు, ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నారు. అసలు మనము సక్సెస్ అయిన వాళ్ళని అడుగుతామా, ఫెయిల్యూర్ అయిన వాళ్ళని అడుగుతామా? ఇప్పుడు మనం చదువు గురించి తెలుసుకోవాలంటే మన సార్ని అడిగితే తెలుస్తుందా, స్కూల్ కు రాని స్టూడెంట్ ని అడిగితే తెలుస్తుందా? కదా. ఇంత మంచి లీడర్స్ ఉన్నారు, నా కళ్ళ ముందే మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు.
అసలు ఇంత గొప్ప వెస్టీజా, అసలు ఇంత గొప్పదా అని అక్కడికి వెళ్ళాకే నాకు తెలిసిందండి. అలాగే చూడండి ఎస్పీ బారిల్ సార్, సార్కి అసలు ₹1,00,00,000 ఉంటాయి, ₹1,00,00,000 ఉంటది కావచ్చు మంత్లీ ఇన్కమ్. అలాంటి వ్యక్తితో నేను ఫోటో దిగుతున్నా. సార్ నాలెడ్జ్ కూడా అసలు అసలు విన్నింగ్ టీమ్ ని స్థాపించిన సార్ అంటే అసలు ఎంత గొప్ప వ్యక్తి. అలాగే కార్డినల్ రూల్స్ కానీ, ఇవన్నీ మనకు బుక్స్ కానీ, రోడ్ మ్యాప్ కానీ, ఇవన్నీ సార్కి అసలు ఎన్ని ఫేస్ చేస్తే ఇవన్నీ రాసిండు. అసలు విన్నింగ్ టీమ్ ని స్థాపించిండు. ఇలా ఉంటే ముందుకెళ్తది ఈ బిజినెస్, ఇలా ఉంటేనే రన్ అవుతుంది, అవన్నీ ఫేస్ చేసి అనుభవం చేసింది కాబట్టి సార్ ఇంత మంచి విన్నింగ్ టీమ్ ని స్థాపించిండు. అసలు ఇంత మంచి టీమ్ లో ఉండడం, ఈ సార్ అండర్ లో ఉండడం అయితే చాలా చాలా అదృష్టం మనకు. నిజంగా వెస్టీ చేయడం అదృష్టం, అలాగే విన్నింగ్ టీమ్ లో ఉండడం కూడా ఇంకా ఇంకా అదృష్టం. అసలు చూడండి, అసలు బిఫోర్ వెస్టీజ్ నేను ఎలా ఉండేదాన్నంటే మామూలుగా ఒక ఇల్లు ఏదో కొంచెం మార్చిపోయిన డ్రెస్ వేసుకొని ఇట్లా చికెన్ ముడుచుకొని ఒక హోమ్ మేకర్, ఏం డ్రీమ్స్ లేవు. ఇప్పుడు చూడండి నేను ఎంత బాగా రెడీ అయ్యాను. అసలు అనిపించింది అబ్బా నేను కన్న కలలు ఇలా కదా, అసలు నేను ఉండాలనుకున్నది ఇలా కదా. అసలు వెస్టీజ్ వల్ల ఇవన్నీ నెరవేరుతాయి, కంపల్సరిగా నేను అనుకున్న స్టేజ్కి వెళ్తాను, నేను మా నాన్నకి ఇచ్చిన మాట నిజంగా నెరవేరుస్తాను అని అనిపించిందండి. చూడండి నాకే చాలా హ్యాపీ. అక్కడ మన లీడర్స్ కూడా అసలు స్నేహ అసలు నువ్వేనా ఒక డియూసిడి లాగా ఉన్నామని అన్నాడు. నిజంగా నేను వాళ్ళు అన్నట్టు నేను కావాలి, డియూసిడి కావాలి కంపల్సరిగా. నేను డ్రీమ్ పెట్టుకున్నానండి, ఒక 2 years లో కంపల్సరిగా డియూసిడి పిన్ను నేను అచీవ్ కావాలి. మా అమ్మ నాన్న మా అత్తమ్మ మామయ్య అప్పుడు అక్కడ ఉండాలి, నా రికగ్నిషన్ వాళ్ళు చూడాలి. అట్లా అట్లా డ్రీమ్ చేస్తున్నానండి నేను. నిజంగా ఎస్పీ బారిల్ సార్ నిజంగా థ్యాంక్ యూ. ఇంత మంచి టీమ్ లో అసలు మేము ఉన్నందుకు, అసలు మీతో సార్ తో ఫోటో దిగడం అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది. చూడండి డ్రీమ్ కార్, నాకు కార్ అంటే పిచ్చి. అసలు కార్ నేర్చుకోవాలి, కార్ నేర్చుకోవాలి, నేనే నడపాలి, మా సార్ పక్కన కూర్చోవాలి, అదొక డ్రీమ్ అసలు నాకు. చూడండి బెంజ్ కార్, అసలు బెంజ్ కార్ అనేది అసలు నేను బయట ఎప్పుడు చూడలేదు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు. నేను విస్టేజ్లోకి వచ్చినాకే అసలు బెంజ్ కార్ని చూసిన. ఎందుకంటే బయట మనకు ఒక 7 లక్షలు 10 లక్షల కారు ఉన్న వ్యక్తులు అసలు మనని అసలు ఇట్లా ఏమంటారు అంటే చిన్న చూపు చూస్తారు, కారు దగ్గర కూడా పోనీయరు. మా కారు అంటారు. చూడండి అసలు బెంజ్ కారు నడుపుతున్న, బెంజ్ కారు సంపాదిస్తున్న వ్యక్తుల మధ్య మనం ఉంటున్నాం వెస్టీజ్ లో. ఆ బెంజ్ కార్తో నేను ఫోటో కంపల్సరిగా నేను తీసుకున్నాను అండి. ఒక 5 సంవత్సరాలను కానీ 10 సంవత్సరాలను కానీ 15 సంవత్సరాలు అయినా పర్వాలేదు, నేను నా డ్రీమ్ కార్ తీసుకుంటా, నా బాబుకు గిఫ్ట్ ఇస్తా. వాడికి చాలా అసలు డ్రీమ్స్ అన్ని, చిన్న బాబాయ్ గాని అమ్మ మనం ఫ్లైట్ ఎక్కాలమ్మా అన్న, అమ్మ మనం ఆ కారు కొనుక్కుందామమ్మా, అమ్మ మన ఇల్లు మంచిగా లేదు ఇంకా మంచి ఇల్లు కట్టుకోవాలమ్మా, మనకల్లా స్విమ్మింగ్ పూల్ ఉండాలి అమ్మ. అమ్మో ఇవన్నీ డ్రీమ్స్ ఉన్నాయి అసలు వీడికి. అసలు నేను వెస్టీ చేయకపోతే వీడికి మంచి భవిష్యత్తు ఇస్తానా, నేను అసలు మంచి ఎడ్యుకేషన్ ఇస్తానా? చూడండి నేను పుట్టినప్పుడు నాకు ఏంటిదంటే, నేను చదువుకున్నప్పుడు నా ఫీజు అనేది ఒక 3,000 ఉండేది. నా 7th కానీ నా ఇంటర్ అప్పుడు కూడా నా స్కాలర్షిప్ తీసుకున్నారు, నా స్కాలర్షిప్ తోనే నా ఇంటర్ అయిపోయింది. కానీ నా బాబుకు నర్సరీకే 35,000. వీడికి ఇప్పుడు ఉంటాయి, ఫస్ట్ క్లాస్ కి ఎంత ఉండాలి, వాడి ఇంకా ఫ్యూచర్ స్టడీస్ కి ఎంత అయితే డబ్బులు అయితే సరిపోతాయి మాకు. మరి మా దగ్గర అంత ఇన్కమ్ ఏమున్నది? మా సార్ అండి అది కాంట్రాక్ట్ జాబు, అది కొంచెం మన పర్మనెంట్ అయ్యేదాకా చాలా తక్కువ శాలరీ వస్తుంది. మా అత్తమ్మ మా మామయ్యని మా వెంటే ఉండి అసలు మమ్మల్ని నడిపిస్తున్నారు. అసలు చాలా థ్యాంక్ యూ మా అత్తమ్మ మామయ్యకి అయితే నిజంగా. చూడండి ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్న నేను కంపల్సరిగా నా బాబు కోసం నేను సంపాదించాలి ఏదోటి. మా అత్తమ్మ మా మామయ్య మాకు ఇంత సంపాదించి పెట్టారు కదా, మరి మేము కూడా మా పిల్లలకి ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే మనకేం విలువ ఉంటది? వాళ్ళు అంటారు కదా అంత నాని తాతయ్య చేశారమ్మా మనకేం ఉండదని. వాళ్ళు ఒకవేళ ప్రశ్నిస్తే కదా, చాలా డ్రీమ్స్ ఉన్నాయి మనకు, అన్ని ఉన్నది కదా. కొంచెం ఎడ్యుకేషన్ కూడా పర్వాలేదు, ఎంతో కొంత చేయగలుగుతాం, కాళ్ళు చేతులు మంచిగానే ఉన్నాయి, సంపాదించుకోలేమా అని ఉండే అండి నాకు. కానీ వెస్టీ చూడండి అసలు నా డ్రీమ్ కారు కంపల్సరిగా నేను సంపాదిస్తా, నేను నడుపుతా, మా సార్ పక్కకు కూర్చుంటాడు, మా బాబు వెనకాల కూర్చుంటాడు. నేను అసలు డ్రీమ్ చేస్తున్నా, ఇప్పుడే ఊహించుకుంటున్నా అట్లా. ఇది చూడండి రికగ్నేషన్స్, అసలు చాలా చాలా హ్యాపీగా ఉందండి. నా బ్రాంజ్ కానీ, నా సిల్వర్ కానీ, నా స్టార్ డైరెక్టర్ అప్పుడు రికగ్నేషన్స్ కానీ, అసలు నేను కన్న కలలు ఇప్పుడు నిజమవుతున్నాయి. అసలు స్నేహ అంటే ఒక ఇంట్లోనే అసలు కాళ్ళు బయట పెట్టలేని వ్యక్తిని, ఒక 2-3 కూడా మాట్లాడలేని వ్యక్తిని, ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే కూడా నాకు సిగ్గు మొహమాటంతో నేను రూమ్లోకి వెళ్ళే వ్యక్తిని, ఇప్పుడు మీటింగ్ లో CEO మీటింగ్స్ లో కొన్ని 100 మంది ఉన్నా నేను మాట్లాడుతున్నా.
ఇంత రికగ్నేషన్ తీసుకుంటున్నా. చూడండి, నేను ఇంటర్ తెలుగు మీడియంతో నాకేమన్నా నాకు అంత ఏమన్నా ఉంటుందా రికగ్నేషన్? ఏదైనా జాబ్ వచ్చినా కూడా, ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా అసలు ఎలాంటి రికగ్నేషన్ అనేది ఉండదు నాకు. కానీ వెస్టీ చూడండి, ఇక్కడ బ్రాంజ్ ఇక్కడ మనం తొలి మెట్టు ఎక్కగానే మనకు ఒక రికగ్నేషన్, సిల్వర్ గాని, గోల్డ్ గాని, స్టార్ గాని, పిన్నుకు రికగ్నేషన్ చేస్తారండి. మనకంటూ గుర్తింపు అసలు బయట ఎక్కడని వస్తుందా? అసలు ఇలాగా ఎక్కడ కూడా రాదు అసలు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తులు ఉంటారండి, వాళ్ళు జాబ్ వచ్చిందంటే వాళ్ళు రిటైర్డ్ అయినాకనే వాళ్ళకి సన్మానం కదా. వాళ్ళకి కూడా కోరుకున్నంత ఇన్కమ్ వస్తుందా? వాళ్ళ శాలరీ మళ్ళీ 2 3 అవుతుందా అసలు? చూడండి, వెస్టీజ్ భరత్ సార్ వాళ్ళు చూడండి, పోయిన సంవత్సరం 200+ చెక్తో ఉన్నారు, ఇప్పుడు 2 లక్షల చెక్ అయింది 14 నెలలకు. గవర్నమెంట్ జాబ్ లో అవుతుందా? బయట ప్రైవేట్ జాబ్ లో అవుతుందా? నిజంగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళే కష్టపడతారంటే, హమాలి పని చేసే వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. బిజినెస్ మ్యాన్ చూడండి, వాళ్ళకు ఇట్లా కష్టం అనేది ఉండదు, వాళ్ళ మైండ్ తో ఆలోచిస్తారు, వాళ్ళకి చాలా గ్రోతింగ్ ఉంటది. కష్టం అంటే హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి అలా అనుకున్నానండి. నేను అందుకోసమే వెస్టీజ్ ఎంచుకున్నాను. చూడండి, నాకైతే ఈ రికగ్నేషన్ షాల్వా కప్పుకోవడం చాలా చాలా హ్యాపీ అన్నట్టు. 10 మందిలో అసలు స్నేహ సందీప్ అని పిలవడము, మాకు రికగ్నేషన్ చేయడము, నేను అసలు మైక్ తీసుకొని మాట్లాడము, అసలు ఎక్కడ స్నేహ ఒక మారుమూల పల్లెటూరు బతికేపల్లిలో, అసలు ఆ ఊర్లో కూడా అసలు ఎవరికి చక్కగా తెలియదు. కానీ ఇంతమంది ముందు ఇప్పుడు జూమ్ లో మాట్లాడుతున్నాను, ఇంత మందిని కలుసుకుంటున్నాను. ఇప్పుడు ఇంతమంది అసలు స్నేహ మేడం జూమ్ మీటింగ్ అంటే మీరు అందరు లాగిన్ అయ్యారు అంటే వెస్టీజ్ ఎక్కడికి మార్చింది నన్ను. నిజంగా థ్యాంక్ యూ అసలు వెస్టీజ్ బిజినెస్ కి అండ్ మై అప్లయన్స్ కి అండ్ విన్నింగ్ టీమ్ కి అసలు ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పుకున్నా అసలు సరిపోదండి. చూడండి, మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ, నా బల్లం అసలు నా ఫ్యామిలీ అనండి. చూడండి, మా అత్తమ్మ మా మామయ్య అసలు వాళ్ళు ఉన్నారనే భరోసాతోనే మేము పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి వెళ్తున్నాం. మా అత్తమ్మ మా మామయ్య ఎందుకంటే వాళ్ళని చూసుకుంటారు. మా అత్తమ్మ కూడా చాలా సపోర్టివ్, చేసుకొని తొందర ఆ పిన్ను కొట్టాలి, ఈ పిన్ను కొట్టాలి, ఏదో వండు అక్కడ పెట్టు, అక్కడ డైనింగ్ టేబుల్ పెట్టి అసలు మీరు వెళ్ళండి మీటింగ్స్ చేసుకోండి. మా అత్తమ్మ ఊకంటది అసలు ఇట్లా, మా స్నేహ కార్ రావాలి, మా గల్లీలో వేసుకొని తిరగాలి, మా వాడకట్టోళ్ళందరి కూడాలి. మా అత్తమ్మ కూడా అసలు చాలా సపోర్ట్ చేస్తుంది, వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తుంది, స్నేహ వాళ్ళకి చెప్పనే ప్లాన్ చెప్పు, వీళ్ళకి చెప్పిన ప్లాన్ చెప్పు, వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అని. మా మామయ్య కూడా అసలు చాలా చాలా మంచి వ్యక్తి, కల్మషం లేని వ్యక్తి. నాకు మా నాన్నను మిస్ అయితే నాన్న ఫీలింగ్ లేదండి, ఎందుకంటే మా మామయ్యని నన్ను అలా చూసుకుంటారు. చాలా చాలా అసలు మా వెన్నంటే ఉంటారు మా అత్తమ్మ మా మామయ్య అయితే. నిజంగా ఆ చాలా చాలా హ్యాపీగా ఉంది. మేము మీటింగ్లకు వెళ్తే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయితే నా అక్క నేను అనుకుంటాం, ఎట్లా మామయ్య తీసుకొస్తారు తీ అక్క, ఎందుకంటే మాకు కరెక్ట్ మీటింగ్ అక్కడ స్కూల్ టైం గానే మా మామయ్య ఫోన్ చేస్తాడు, పిల్లల్ని తీసుకొచ్చింది ఆనే అని. మాకు తెలుసు ఎట్లయినా మా మామయ్య తీసుకొస్తాడు, ఎవరు వచ్చినా రాకపోయినా మా మామయ్య తీసుకుపోతుంది కంపల్సరిగా పిల్లల్ని ఇంటికి. అంత కేర్ తీసుకుంటారు మా అత్తమ్మ మా మామయ్య. మా సార్ కూడా అసలు చాలా సపోర్ట్ చేస్తారు నాకు, స్నేహ నీతోనైతుంది నువ్వు చెయ్యి. అలాగే మా అక్కయ్య మా బావగారు కూడా చాలా సపోర్టివ్, అసలు చెయ్యి స్నేహ, నువ్వు అసలు ఇంట్లో ఎందుకుంటాను, నువ్వు బయటికి వెళ్ళు, నీ డ్రీమ్స్ ఏంటి, మరి నువ్వేం చేస్తున్నావు ప్లాన్ చెయ్యి, వాళ్ళకి చెప్పు వీళ్ళకి చెప్పు, అసలు నీ టీం ఎలా నడుస్తుంది, ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు, అందులో ఎవరు యాక్టివ్ ఉన్నారు. అలాగే అక్క కూడా చాలా సపోర్ట్ చేస్తుంది నాకు, చెయ్యవే టీం కి కాల్ చెయ్యి, ఎవరు ముందుకెళ్తున్నారు, ఎవరు పిన్నలు అచీవ్ అవుతారు, అసలు నేను ఎవరితోనన్నా మాట్లాడాలా టీంతో, నువ్వు మాట్లాడి నేను మాట్లాడతా వాళ్ళతో, కంపల్సరిగా నీ టీంలో మూమెంటం తీసుకురావాలి మనం. మేము ఈ వెస్టీజ్ బిజినెస్ లోకి వచ్చినప్పటి నుంచి మాకు ఫ్యామిలీ విషయాలే బంధు అసలు. పొద్దున లేచినామంటే నైట్ దాకా మేము వెస్టీజే. మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా మేము వెస్టీజ్ గురించే చెప్తాం, ఎందుకంటే మేము మార్చి నిన్న ప్రొడక్ట్స్ పెడతాం, వాళ్ళు ఇవేంటి అని అడుగుతారు, సో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే మా వదిన, నేను ఇక్కడ మీటింగ్స్ ఉన్నా కూడా నా చిన్నోని మా వదిన దగ్గర వదిలేసి వెళ్తా, తను చూసుకుంటది. అలాగే మా పిల్లలు కూడా నాకు చాలా సపోర్టివ్. మా ఆశ్రిత తను అంటది, పిన్ని నువ్వు ఎప్పుడు బ్రాంజ్ అవుతావు, నువ్వు ఎప్పుడు స్టార్ అవుతావు, నువ్వైతే నాకేం కొనిస్తావు పిన్ని, మేము ఫ్లైట్లు వెళ్తాం మీరు వస్తారా. పిల్లలు కూడా అంతా డ్రీమ్ చేస్తున్నారు, మేము కూడా వస్తాం నాన్న, నేను కూడా ఇప్పుడు నేను స్టార్ అవుతున్నా నాన్న, నేను డైమండ్ అవుతా, నేను క్రౌన్ అవుతా, మేము పోటీ అన్నట్టు. మా బాబు కూడా అసలు మా బాబుగారితో పోటీ పడతాడు, మేము ఏరోప్లేన్ వెళ్తామంటే మేము ఏరోప్లేన్, మేము డియూసిడి అవుతామంటే మేము డియూసిడి,
పిల్లలకు కూడా మైండ్ సెట్ అనేది వెస్టీజ్ లోకి వచ్చినాక అసలు వెస్టీజే ప్రపంచం, వెస్టీజే లోకం. అంతకు ముందు నా మైండ్ సెట్ ఎలా ఉండేదంటే వాళ్ళు పక్కింటో లేదో శారీ కొనుక్కున్నారు, అసలు చెప్పననే చెప్పలేరు. వాళ్ళు ఎవరో ఏదో మాట్లాడుకున్నారు, ఏదో నాకు చెప్పననే చెప్పలేరు. ఇట్లుండే మైండ్ సెట్ అసలు. ఇప్పుడు ఏంటిదంటే ప్రొద్దున లేచినామా, పని చేసుకున్నామా, వండినామా, అక్కడ పెట్టినామా, మీటింగ్స్ చేసుకున్నామా, అంతే. మీటింగ్స్ మీటింగ్స్ మీటింగ్స్. మూమెంటం తీసుకురావాలి, మంచి పిన్నులు అచీవ్ కావాలి, మంచి ఇన్కమ్ తీసుకోవాలి, మన డ్రీమ్స్. అలాగే నేను మొన్న ఎఫ్ఆర్యు వెళ్ళినప్పుడు చూడండి, ఒక్కొక్కరు 6 నెలల్లో బ్రాంజ్ అయిందట. మమత మేడం అసలు ఎంత కష్టపడ్డది. ఒక నెల రోజులట వాళ్ళు మొత్తము ఒక సిలిండరు, బియ్యము, పచ్చడి వేసుకొని తిని మీటింగ్స్ చేసిండ్రు, డియూసిటీ రికగ్నిషన్ తీసుకున్నారు. అసలు నేనేం కష్టపడుతున్నా? అసలు వాళ్ళలో 1% అన్నా నేను చేస్తున్నానా? కంపల్సరిగా నేను చెయ్యాలి చెయ్యాలి, నేను అచీవ్ కావాలి అని వచ్చినప్పటి నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నామండి. మొన్న మేము షిరిడి వెళ్ళాము, అప్పుడే మాకు డబల్ పీవీ ఆఫర్ వచ్చింది. అసలు నేను షిరిడి పోకుంటే బాగుండు, అసలు డబల్ పీవీ ఆఫర్ వచ్చింది. నాకు స్టార్ అవ్వడం అనేది నాకు అలా ఎప్పటి నుంచో. నాకు బ్లేజర్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం. మనకు ఏంటిదంటే భరత్ సార్, మధు సార్ ఏం చేశారంటే బ్రాంజ్ అయితే కంపల్సరిగా డ్రెస్ కోడ్ ఉండాలి అని ఒకసారి వరంగల్ మీటింగ్ లో చెప్పారు. అప్పుడు నేను బ్లేజర్ తీసుకున్నా. కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ రాలేదు. ఎందుకంటే నాకంత బ్రాంచ్ కదా, అంత ఇన్కమ్ లేదు, ఏదో చిన్నది కదా అనుకున్నా. నాకు ఏంటిదంటే నేను డ్రీమ్ పెట్టుకున్నా, నాకు ఇది వేసుకోవాలని ఇష్టం కదా, నేను స్టార్ అయితేనే వేసుకుంటా. నేను స్టార్ కావాలి, బ్లేజర్ వేసుకోవాలి, స్టార్ కావాలి, బ్లేజర్ వేసుకోవాలని పెట్టుకున్నానండి. నేను ఊకే డోర్ తీసి చూసేదాన్ని, బ్లేజర్ వేసుకుంటే బాగుండు, వేసుకుంటే బాగుండు, స్టార్ అయినాక వేసుకోవాలి, నేను స్కూటీ మీద వెళ్ళాలి, అందరూ నన్ను చూడాలి. అందుకంటే ఏదో ప్రొఫెషనల్ లాగా, ఒక బిజినెస్ ఉమెన్ లాగా, బిజినెస్ ఎంటర్ప్రీనియర్ లాగా నేను తయారవ్వాలి, ఒక మూమెంట్ అని తీసుకురావాలి అని అసలు నేను అట్లా డ్రీమ్ చేశానండి. ఇప్పుడు స్టార్ అయినా ఈ రోజు మీ ముందు నేను బ్లేజర్ వేసుకొని కూర్చున్నానండి. అలాగే నేను లాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవాలి, ₹1,00,000 ఇన్కమ్ తీసుకోవాలి. నా డ్రీమ్స్ అన్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి వెస్టీజ్ ద్వారా. నా టీం కూడా నేను ఇప్పియాలి, వాళ్ళను ముందుకు తీసుకుంటూ వాళ్ళకు మనిషి 50,000 వేలు ఇప్పించుకుంటూ నేను ₹1,00,000 తీసుకోవాలి అని అట్లా డ్రీమ్ చేస్తున్నానండి. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు. ఆ అసలు ఏం మాట, చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అసలు ఈ వెస్టీజ్ లో ఉండడం, ఇంత మంచి అప్లయన్స్ అండర్ లో ఉండడం, విన్నింగ్ టీమ్ లో ఉండడం, ప్రతి ఒక్కటి అండి నేను చాలా షేర్ చేసుకోవాలి అనుకున్నా మీతోని. నేను ఇంకా క్రౌన్ లో, నేను DUCD లో ఇంకా నా పెయిన్ఫుల్ స్టోరీ అనేది మీకు షేర్ చేసుకుంటానండి. ఇది ఏంటిదంటే నా స్టోరీ వల్ల ఒక్కరికి ఒక్క పాయింట్ కనెక్ట్ అయినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ అండి అందరికి. అది కాదు, ఈ లెఫ్ట్ సైడ్ లో ఆరో మార్క్ ఉంటుంది చూడండి, లెఫ్ట్ సైడ్ లో చాట్స్ పక్కన రైట్. మాట్లాడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. అసలు చాలా ఓపికతో విన్నారు నేను చెప్పింది. అసలు నేను చెప్పిన పాయింట్ మీ ఒక్కరికి కనెక్ట్ అయినా, మీరు ఒక్కరు మారినా కూడా, మీరు ఒక్కరు సక్సెస్ అయినా కూడా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అసలు ఇంత మంది ముందులో నేను సెషన్ చేయడం, నేను మాట్లాడతా, మీరందరూ వినడం, అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి. ఈ వెస్టీజ్ వల్లనే నాకు సాధ్యమైందండి. దేవుడు అనేవాడు అసలు నా వెంట ఉన్నాడు, నన్ను ముందుకు నడిపిస్తాడు. అలాగే మా అప్లయన్స్ ఉన్నారు, విన్నింగ్ టీం ఉంది. కంపల్సరిగా నేను ముందుకు వెళ్తాను, నా టీం ని ముందుకు తీసుకెళ్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ. వాట్ ఏ గ్రేట్ స్టోరీ. సో ఆసమ్ స్టోరీ. సో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. సో స్టార్టింగ్ గోవర్కని CEO మీటింగ్ లో, సో అంటే స్నేహ మేడం, ఆమని మేడం, రమకృష్ణ మేడం, మౌనిక మేడం, మీ అందరు ఉండరుండే అసలు ఒక్కొక్కరు కనీసం 30 సెకండ్లు కూడా వీళ్ళు మాట్లాడకపోయేది. అలాంటిది ఇప్పుడు నన్ను పక్కన పెట్టి వీళ్ళు ఒక్కొక్కరు ½ సేపు మాట్లాడుతారు. ఈరోజు భరత్ సార్ చేతిలో ఒక డ్రీమర్ దొరికిందంటే ఖచ్చితంగా వాళ్ళని షైన్ చేయడమే నా బాధ్యత. ఒక లీడర్ దొరికినట్టే మన లీడర్షిప్ క్వాలిటీస్ ఎన్హాన్స్ చేయాలి. సో ఎగ్జాక్ట్ అండి. సో అది చూడండి లీడర్షిప్ అనేది ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో. గ్రేట్ స్నేహ. ఖచ్చితంగా ఈ రోజు మీరు మాట్లాడిన దాంట్లో కనీసం ఒక్క కపుల్ నిర్ణయం తీసుకున్నా గానీ ఈ రోజు ఈ జూమ్ మీటింగ్ కి సో మీరు జనరేషన్స్ గుర్తుపెట్టుకుంటారు. ఓకే అండి. సో కొన్ని కాల్స్ తీసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఇన్వైటింగ్ సో మధు సార్ అండ్ సమత మేడం. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ ఫెంటాస్టిక్ డే. స్నేహ అంటే మా బంధువైనా కానీ సో లీడర్షిప్ క్వాలిటీస్ అనేటువంటివి ఉన్నాయి కాబట్టి ఈరోజు స్టార్ గా ఉన్నారు.
వెల్కమ్ టు ద స్టార్ క్లబ్ స్నేహ. సో ఖచ్చితంగా కార్ ఫండ్ అచీవ్ చేసుకొని మాతో నెక్స్ట్ థాయిలాండ్ ట్రిప్ మీరు మీ టీమ్ తో పాటుగా ఖచ్చితంగా థాయిలాండ్ ట్రిప్ లో ఉండాలి. అదేవిధంగా కార్ తీసుకొని మీ అత్తమ్మ అన్నట్టుగా మా అక్క అన్నట్టుగా వాడకట్ల గల్లీలలో కాదు వాడకట్లలో ఖచ్చితంగా తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అబ్బాయికి సంబంధించినటువంటి డ్రీమ్స్ ఏమైతే ఉన్నాయో, సందీప్ సంబంధించిన డ్రీమ్స్ ఏమైనా ఖచ్చితంగా ఫుల్ఫిల్ కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కష్టాన్ని కంటిన్యూస్ గా, అంటే మనం ఎప్పుడు కూడా పురుషోత్తం దాస్ సార్ చెప్తుంటారు, 5% లెవెల్ గా పనిచేయాలి. పిన్ అనేటువంటిది వస్తే బరువు బాధ్యతలు పెరుగుతాయి. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా ఉండాలి, టీమ్ ని హ్యాండిల్ చేయాలని చెప్తారు. సో ఖచ్చితంగా నువ్వు అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలి. ఇంకొకటి మీ నాన్నకు మాట ఇచ్చావు, ఖచ్చితంగా ఆ మాట నెరవేరుతుందని మేము కూడా నమ్ముతున్నాము. విత్ ఇన్ షార్ట్లీ, ఓకే, 2027 ఓకే, 2027 లో యువర్ బ్రాండ్ న్యూ డియూసిడి అనుకుంటున్నాము. దానికన్నా ముందైతే ఇంకా చాలా సంతోషం. ఫస్ట్ గా సంతోషపడేటువంటిది అదే బంధువులుగా మేము కూడా డెఫినెట్ గా సంతోషపడతాం. గొప్ప విషయం ఏంటంటే ఈ రోజు నీ స్పీచ్ వడ్డేమాన శ్రీనివాస్ కూడా వింటున్నారు, సార్ వచ్చారు. సో కొన్ని ఒక 1-2 కాల్స్ తీసుకొని భరత్ వడ్డేమాన సార్ కి, శ్రీనివాస్ సార్ కి ఇచ్చేసి నువ్వు మాట్లాడి నాకు ఇచ్చేసి నేను ఇన్వైట్ చేస్తాను. ఓకేనా? సమత మేడం సమత లేదు, సో సమత ఇస్ కమింగ్. సో ఒక యూసీడీ ఇన్వైట్ చేసి సార్ ఇన్వైట్ చేద్దాం. సో మధుకర్ సార్ అండ్ మౌనిక మేడం. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్, డాక్టర్ మధుకర్ అండ్ మౌనిక. సో నేను గ్రేట్ లీడర్తో ఉన్నాను, భాను తేజ సార్తో. సో నిజంగా హ్యాపీగా ఉంది. సో చూస్తున్నారు కదా. కంగ్రాచులేషన్స్ స్నేహ వన్స్ అగైన్ ఫర్ ది బ్రాండ్ న్యూ స్టార్ డైరెక్టర్. సో నిజంగా ఎప్పుడు అసలు ఎక్కడ కలిసినా కానీ ఫేస్లో ఆ చిరునవ్వు, ఆ మంచి పలకరింపు అనేది ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సో అంటే ఎవరైనా బయట వారైనా మన టీంలో అయినా ఎవరితోనైనా సేమ్ అదే బిహేవియర్ ఉంటుంది మీది. సో ఇంటికి వచ్చినా కూడా మంచిగా అన్నయ్య అని కూడా చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడతారు. నాకు నిజంగా నా సొంత సిస్టర్ లాగానే ఉంటారు ఆమెని కానీ మీరు కానీ. సో నిజంగా మీరు ఈ పిన్ అచీవ్ అవ్వడం ఐ వెరీ వెరీ హ్యాపీ. మౌనిక మేడం ఎప్పుడు చెప్తా ఉంటుంది, అసలు చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. సో వీళ్ళ దగ్గర నుంచి కూడా ఒక్కొక్క పాయింట్ మనం నేర్చుకోవాల్సి ఉంది అని ప్రతిసారి చెప్తా ఉంటారు. ఇంకా కమింగ్ ఫర్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే మాత్రం సో మీరు రాకింగ్ చేస్తూ ఉన్నారు. సో మీ టీంలో మంచి మంచి లీడర్స్ వచ్చినారు, మీలాగానే అందరినీ తయారు చేస్తూ ఉన్నారు. సో దట్ వాజ్ ఎ గుడ్ లీడర్షిప్ క్వాలిటీ. సో మీరు నిజంగా ఇంకా మంచి మంచి లెవెల్స్ అచీవ్ అవ్వాలి, 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలి, క్రౌన్ యూసీడీ అండ్ డియూసీడీ లెవెల్ ఖచ్చితంగా అచీవ్ అవుతారు మీరు. సో థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్త్. నేను ఒక్కసారి మా లీడర్తో మాట్లాడిస్తాను. భరత్ సార్ వల్ల మాట్లాడు. రైట్, వెరీ ఫెంటాస్టిక్ అండ్ బ్యూటిఫుల్ మార్నింగ్ లీడర్స్. నేను మీ భాను తేజ, క్రౌన్ డైరెక్టర్. రైట్, మై హార్టీ కంగ్రాచులేషన్స్ ఎవరైతే ఆల్ న్యూ పిన్ అచీవర్స్ ఉన్నారో. అదేవిధంగా స్నేహ మేడం కి స్పెషల్లీ ఫస్ట్ స్టార్ డైరెక్టర్ కంప్లీట్ చేస్తున్నారు. రైట్, వెరీ వండర్ఫుల్ అండ్ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ ఇది. రైట్, ఇందులో ఉన్నందుకు మేమైతే చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. కానీ ప్రతి ఒక్కరు ఈ అవకాశం ఏదైతే ఉందో దీన్ని ఇంకా బ్యూటిఫుల్ గా ప్రతి ఒక్కరి ప్రపంచంలో మనం దీన్ని తీసుకురాగలిగితే మనం వీఆర్ బికమ్ సక్సెస్ఫుల్ గ్రేట్ లీడర్షిప్ అవుతాం. కాబట్టి మనం ఆల్రెడీ మంచి ప్లాట్ఫామ్ లో ఉన్నాము, మంచి సిస్టంతో వెళ్తున్నాము, మంచి లీడర్షిప్ లో ఉన్నాము. కాబట్టి ఎట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినా, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు ఈ అవకాశాన్ని మనం వదలొద్దు. ఇంకా నలుగురితో మనం పంచుకుంటూ వాళ్ళ జీవితాన్ని మార్చుదాం. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, నేనంతా వెళ్దాం. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్. బ్యాక్ టు వర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చీఫ్ గెస్ట్ గా వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడినందుకు థ్యాంక్ యూ సార్. సో మౌనిక మేడం ఉన్నారా? డైమండ్ నేను బయట ఉన్నాను, మరి మౌనిక మేడం ఉంటే హ్యాండ్ రైస్ చేయండి మేడం. సో మనం నెక్స్ట్ ఓకే. సో మధు సార్, సో మీరు కంటిన్యూ చేయండి. సో వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో ఫెంటాస్టిక్ డే. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో లాస్ట్ మంత్ అచీవ్మెంట్ ఇస్ ఆసమ్. వడ్డేమాన శ్రీనివాస్ సార్ మాట నిలబెట్టాము. సో సార్ కన్న కలలు వరంగల్ నుంచి ఒక లీడర్ రావాలి, అక్కడికి వెళ్ళి ఒక బీజం మొలకెత్తి పెద్ద వటవృక్షం కావాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకున్నాడు. ఆ రోజు January 23, 2023 లోపల మేము డిసిషన్ తీసుకున్న రోజు, ఆ రోజు సైన్ అప్ అయినటువంటి రోజు. ఆ రోజు తీసుకున్న డిసిషన్ ఈ రోజు కొన్ని వందల వేల మందిని మనల్ని ఒక కుటుంబం లాగా కలిపింది. సో మన గ్రోత్ ని ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ మన వెన్నంట ఉంటూ ఎక్కడ ఏం అవసరం ఉన్నా కానీ ఆ టైంలో వాలి ఇది ఇలా చేసుకోండి, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్తూ మన డ్రీమ్స్ ను తట్టి లేపుతూ
మీరు ఇంకా ఇలా చేయండి, ఎదగండి అని చెప్పేసి ప్రతిసారి మన వెంట ఉంటూ మన వెన్ను తట్టి ముందుకెళ్తూ ఈ రోజు ఒక యూత్ ఐకాన్ గా ఒక 10 lakhs ఆఫ్ ఇన్కమ్ పర్ మంత్ తీసుకుంటూ ఈరోజు విన్నింగ్ టీమ్ లో ఒక యూత్ ఐకాన్ గా ఉన్నారు. సో కమింగ్ విఎంసీ మెంబర్. సో వితౌట్ ఎనీ డిలే అండి, సో మా టీం కి సార్ మీ నుంచి అంటే మేము చేసిన లాస్ట్ మంత్ మార్చి కష్టానికి మీరు గుర్తించి ఈరోజు మా టీమ్ లోకి వచ్చారు. ఈరోజు ఏం మాట్లాడతారో మేము కూడా చూస్తున్నాము. డెఫినెట్ గా ఇది ఒక బూస్టప్ లాగా ఉంటుంది. సో ఐఎమ్ ఇన్వైటింగ్ అండి వితౌట్ ఎనీ డిలే. సో అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చేస్తే భరత్ ఒకసారి వామ్ వెల్కమ్ చేద్దాం అందరి క్లాప్స్ తోని. సో డెఫినెట్ గా మీ మాటలు ఎప్పుడు కూడా మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తాయి. మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని విన్నింగ్ టీమ్ లోకి ఫ్రీడమ్ గ్రూప్ లోకి ఇన్వైట్ చేస్తున్నాం. సో ఐఎమ్ ఇన్వైటింగ్ వడ్డెమాను శ్రీనివాస్ ఆన్ టు ది డిజిటల్ స్క్రీన్. Thank you very much, Samad sir. So thank you. వెల్కమ్ సార్. Welcome, sir. Welcome. వెల్కమ్ సార్. Welcome, sir. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ ఆల్సో సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. Welcome, sir. Morning, sir. Welcome, sir. శ్రీనివాస్ సార్. వెల్కమ్ సార్. శ్రీనివాస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. Welcome, sir. Thank you all leaders. Welcome, sir. Good morning, sir. గుడ్ మార్నింగ్ వెల్కమ్ సార్. వడ్డెమాన్ శ్రీనివాస్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. Welcome, sir. Good morning, sir. Okay. Very good morning and very good morning and very happy. Good morning, sir. Welcome, sir. Thank you very much. Thank you, ma'am. So friends, good morning. నా పేరు శ్రీనివాస్ వడ్డెమాను. సో వెరీ హ్యాపీ టుడే. చాలా అంటే చాలా సంతోషం. ముందుగా భగవంతుడికి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులకి, సో నాకు ఈ అవకాశాన్ని ప్రసాదించిన నా అప్లైన్స్ అందరికీ, నా ఎల్ఓయిస్ అందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తాను. సో మనిషి ఎంత ఎదిగిండు అనేది కాదు, ఎంత ఒదిగి ఉన్నాడు అనే దానికి సక్సెస్ అనేది ఇంకా తొందరగా వరిస్తుంది. సో నిజంగా మా జీవితంలో ఇంత గొప్ప లైఫ్ స్టైల్ ఉంటుందని మేము ఏ రోజు ఊహించలేదు. సో బిజినెస్ చేసిన అనతి కాలంలో ఈరోజు సక్సెస్ చూస్తున్నాము, సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాము. సక్సెస్ ని ఎంజాయ్ చేయడంతో పాటు సక్సెస్ ని ఎంజాయ్ ఎలా చేయాలో కూడా నేర్పించుకుంటూ ముందు వెళ్ళిపోతున్నాం. అది భగవంతుడి ప్రసాదం. సో ఈ ఆపర్చునిటీ దొరకడం, సో నిజంగా మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ముందుగా ఆ న్యూ పిన్ అచీవర్స్ అందరికీ కూడా మై హార్ట్లీ కంగ్రాచులేషన్. యు ఆర్ డూయింగ్ వెరీ గ్రేట్ జాబ్. సో చాలా బ్రహ్మాండంగా, చాలా ఫెంటాస్టిక్ గా మన పిన్స్ బ్రేక్ చేసుకొని మనం ముందడుగు వేసాము. సో ఆల్ న్యూ ఇన్కమ్ అచీవర్స్ కి కూడా కంగ్రాచులేషన్. సో ఈరోజు నిజంగా ఎంత అద్భుతంగా అనిపించింది, ఎంత కనుల పండుగ, చూడగానే కనుల పండుగగా అనిపించింది. అంటే చూడండి, అయితదా సార్ మనతోని అన్న వ్యక్తి ఈరోజు 2,78,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఇది అవుతుందో కాదో నేను అడుగు ముందుకేసి ఎందుకు నేను ఖరాబ్ చేయాలని చెప్పి ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ చేసిన వ్యక్తి 2,20,000 ఇన్కమ్ సంపాదిస్తున్నాడు. నిజంగా వెస్టీజ్ లో డబ్బులు వస్తాయా అని చెప్పి ఒక డౌట్ తో వాళ్ళ వైఫ్ కి వెస్టీజ్ వదిలేసి ఆయన వేరే దగ్గర వెళ్ళి జాబ్ చేసుకుంటూ ఉన్న వ్యక్తి, అరే ఏమైనా సరే మళ్ళీ వచ్చి ట్రై చేద్దాం అనుకున్న వ్యక్తి ఈరోజు 1,20,000 రూపాయలు సంపాదిస్తా ఉన్నాడు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే సుమారుగా 2 గంటలు నేనే మాట్లాడతా జూమ్ లో. ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర, ఒక్కొక్కరి క్లారిటీ. సో మిత్రులారా, ఒకసారి ఆలోచించండి, మన జీవితం ఎట్నుంచి ఎటుపోతుంది. ఎక్కడో ఇబ్బందులు పడే జీవితం, సార్ ఇబ్బంది అవుతుంది, చెయ్యి ఆడతలేదు, ఏం చేయాలో తెలుస్తలేదు అన్న స్టేజ్ నుంచి ఈరోజు లక్షలలో ఇన్కమ్ సంపాదించే స్టేజ్కి వచ్చింది. లక్షలలో ఇన్కమ్ తీసుకుంటా ఉన్నాం. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత మంది లీడర్స్ ఉన్నారు. ఈరోజు ఫుడ్కే లేదు, ఈరోజు ఇక్కడ ఇబ్బంది అవుతుంది. ఇట్లాంటి మాటలు మాట్లాడిన వ్యక్తులు ఈరోజు 1,000 రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. అంతకంటే ఇంకా ఆనందకరమైన విషయం ఉంది. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇట్లాంటి సెలబ్రేషన్స్, ఇట్లాంటి మంచి ఇన్కమ్, ఇట్లాంటి పెద్ద బిజినెస్ మన దగ్గర బిల్డ్ అవుతున్నప్పుడు, సో ప్రతి ఒక్క తండ్రికి ఒక కొడుకు ప్రయోజకుడు అయినప్పుడు ఆ తండ్రికి కలిగే పుత్రోత్సాహం ఉంటుంది. ఆ తండ్రికి చాలా అంటే చాలా ఆనందం అనిపిస్తుంది. ఈరోజు నాకు అది అనిపిస్తుంది. అరే
భగవంతుడికి కొన్ని కోట్ల సార్లు థ్యాంక్స్ చెప్పుకుంటా. ఎందుకంటే ఆయన బ్లెస్సింగ్స్, మీరు చేసిన కష్టం ఎంత ఎంత సక్సెస్ తీసుకొచ్చి పెట్టింది చూడండి. నమ్మితే సొమ్ము అవుతుంది, నమ్మకపోతే దుమ్ము అవుతుంది అనేది నిజం. భగవంతుడు వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. ఆ అవకాశాలని తీసుకొని దాన్ని మనకు నచ్చిన విధంగా మలుచుకుంటూ ముందుకెళ్ళిపోగలిగితే మన జన్మ ధన్యం అవుతుంది. మనం అక్కడి నుంచి అదృష్టవంతులుగా మనం ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ జీవితంలో ఇంకా చాలా చూసేది ఉన్నది, చాలా చేసేది ఉన్నది, మనం చాలా అచీవ్ అయ్యేది ఉన్నది, చాలా మందికి సన్మానించేది ఉన్నది, చాలా మంది దగ్గర గౌరవ మర్యాదల్ని పొందేది ఉన్నది, చాలా మంది దగ్గర బ్రహ్మాండమైన రికగ్నిషన్ తీసుకునేది ఉన్నది, చాలా మందికి మనం దేవుళ్ళ కనిపించే రోజు ఉన్నది. అందరూ ప్రతి ఒక్క లీడర్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. సో బిజినెస్ లో కొంచెం పిన్స్ మారిన వెంటనే, ఇన్కమ్ చేంజ్ అయిన వెంటనే మన ఆలోచన విధానం మారిపోతే, సో మన నడిచే నడవడిక మారిపోతే, మన ఉద్దేశం మారిపోతే అక్కడ జరిగే పరిణామాలు కూడా అంతే తీవ్ర స్థాయిలో ఉంటాయని చెప్పి మీ అందరికీ కూడా నేను, అంటే నేనేదో కోపంతో మాట్లాడుతున్నది కాదు, ఒక అంటే హెచ్చరిక. నాలుగు సంవత్సరాల ఈ జర్నీలో ఎంతో మందితో కలిసి పనిచేశాము, ఎంతో మందికి చెప్పాము, ఎంతో మందితో నడిచాము, ఎంతో మందిని వదిలిపెట్టి ముందుకు వెళ్ళాము. సో ఇన్ని సంవత్సరాల ఈ అనుభవంతో మీతో మాట్లాడుతూ ఉన్నాము. ఒకటే గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ జీవితంలో మీరు ఎంత హంబల్గా ఉంటారో, మీరు ఎంత బ్రహ్మాండమైన రిలేషన్తో ఉంటారో, మీ నోట్లోంచి వచ్చే మాటలు ఎంత మధురంగా ఉంటాయో, మీరు ఒక వ్యక్తితో ఉండే ఆ రిలేషన్ ఎంత అద్భుతమైన రిలేషన్ మీరు మెయింటైన్ చేయగలరు, అది మాత్రమే మీ సక్సెస్. మీరు ఎంత కోపంగా మాట్లాడతారో, మీరెంత ఒక వ్యక్తి ఈగో హట్ అయ్యే విధంగా మీరు దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారో, సో అది మీ పతనం, మీ ఫెయిల్యూర్. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈగో అనే దానికి తావు లేకపోతే మీ అంత బ్రహ్మాండమైన బతుకు, మీ అంత అదృష్టవంతమైన జీవితం భగవంతుడికి కానీ, తల్లిదండ్రులకి కానీ, అప్లయన్స్ కానీ, ప్రెస్టీజ్ విన్నింగ్ టీమ్ కి కానీ. ఎందుకంటే అరే ఇంత గొప్ప జీవితం ఇంకెక్కడ దొరుకుతుంది? నెలకు 10 లక్షలు సంపాదించుకుంటున్నాం, అద్భుతమైన 2 కార్లు కొనుక్కున్నాం, 2.5 కోట్ల పైచిలకు ఇల్లు కొనుక్కోగలిగినాం. ఇంకొక 10-15 రోజులలో అద్భుతమైన బెంజ్ కార్ కూడా నా జీవితంలో రాబోతుంది. ఆల్రెడీ బుకింగ్, ఏమంటారు, వెహికల్, సో తర్వాత లోన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో డేట్ అనౌన్స్ చేసేది ఉంది. ఒకసారి ఆలోచించండి, నాతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఓపిక లేక వెళ్ళిపోయినారు కొంతమంది, ఓపిక లేక కొంతమందికి, మాట్లాడరాక కొంతమంది, తమను తాను తక్కువ అంచనా వేసుకున్న వాళ్ళు కొంతమంది. ఒకసారి ఆలోచించండి, ఈ జీవితం క్షణభంగరం. ఏ రోజు చివరిదో, ఏ రోజు పరిస్థితి ఏంది మనకు తెలియదు. దీంట్లో ఈ కోపాలు, శత్రుత్వాలు, ఈగోలు, మనమే మూట కట్టుకొని వెళ్ళాం. మనతో పాటు వచ్చేది ఒక్కటే, మంచి చెడు. అది మాత్రమే మనతో పాటు వస్తుంది. మీరు సంపాదించిన ఆస్తులు, మీకున్న ఎకరాల పొలాలు, మీ దగ్గర ఉన్న బంగారం, వజ్రాలు ఏవి లెక్క కావు. అలెగ్జాండర్ స్టోరీ మీ అందరికి తెలిసిందే. ప్రపంచ పటంలో అన్ని దేశాలను ఎదిరించిండు, గెలిచిండు, నిలబడిండు,
కానీ లాస్ట్ కి తీసుకుపోయింది ఏముంది? ఈ లేనిపోని ఈ కొత్త ఒక బిరుదుని మనం సృష్టించుకొని మనం తినే అన్నంలో మన్ను పోసుకుంటే మనకేం రాదు. ఎంతో మందిని చూసాము, ఎంతో మందికి చెప్పాము, అయ్యా నీకు తమ్ముళ్ళలాగా చెప్తాను, అమ్మ నీకు ఒక బ్రదర్ లాగా చెప్తాను, వినండి, ఇలా చేస్తే మీరు ఇబ్బందులు పాలవుతారు, ఇలా చేస్తే మీరు బాగుపడతారు. ఎందుకంటే మా అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాము. విన్న వాళ్ళు ఈరోజు అద్భుతంగా సక్సెస్ తీసుకున్నారు. వినని వాళ్ళు ఈరోజు 20,000-30,000 వేలకు జాబులు ఇస్తారు. సో అంటే ఇది కర్మఫలం. అది ఎలా అవుతుంది? మన కర్మ క్లియర్ లేనప్పుడు మన సక్సెస్ ఎలా వస్తుంది? సక్సెస్ ఈజ్ ఎ జర్నీ, నాట్ ఎ డెస్టినేషన్. ఒక దగ్గర నీచున్నప్పుడు సక్సెస్ రాదు, అది మనం వెళ్ళే ప్రాసెస్ లో సక్సెస్. చాలా మంది లీడర్స్ ఇంకా కూడా ఇంట్లోంచి బయటకు వెళ్ళని పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది లీడర్ల దగ్గర డెమో కిట్ లేదు, ఇంకా ప్లాన్ చెప్పాలంటే అప్లైన్ కావాలి, డెమో చేయాలంటే అప్లైన్ పక్కన కూర్చోవాలి. ఒక పక్క పిన్నులు మారుతురు, ఇన్కమ్లు మారుతురు, లీడర్లు మారిపోతురు, పిన్నులు మారిపోతున్నాయి, కానీ ఇంకా ఏడేసిన గొంగడ ఆనే ఉంది కొంతమంది పరిస్థితి. మరి మీ సంగతి ఏంది? ఎప్పుడు మారుతారు? పెద్ద మనసుతో ఆలోచించండి, పెద్దగా పని చేయడం స్టార్ట్ చేయండి. ఎంత హంబల్ అయినా ఉండండి, వర్కింగ్ మోడ్ లో ఉండండి, సబ్మిషన్ మోడ్ లో ఉండండి. నువ్వేందా నాకు అరే ఓటి చెప్పు. ఒక వ్యక్తి ఏదైనా చెప్తా ఉన్నాడు అంటే కనుక దాన్ని విని ఆచరించి ముందుకు అడిగేస్తే ఆ సక్సెస్ లో మనం భాగం పంచుకోవచ్చు. నా దగ్గర కటిక శత్రువు అయినా సరే, ఎస్పీ బాయిల్ ఒకటి చెప్తారు, ఎస్పీ బాయిల్ సార్ ఒకటి చెప్తారు, శత్రువు అయినా సరే అడ్డం వచ్చినంటే మందలియడం స్టార్ట్ చేయి, వాడే ప్రాణ స్నేహితుని కంటే ఎక్కువ మారిపోతాడు. అరే ఇలాంటి ఉన్నారా నేను దూరం చేసుకుంది, ఇలాంటి ఉన్నా నేను వదులుకున్నది అని చెప్పి అతనికి తెలిసే విధంగా తయారు చేయండి. కానీ కొంతమంది టీకలైనా కోసుకుంటాం, కానీ మేము మారమన్నట్టు. మారకపోతే మనిషిగా మెలిగిపోతాం, మారితే మహర్షిగా కనబడతాం, నిలిచి ఉంటాం. సో మిత్రులారా, ఈ ఆపర్చునిటీ 5 సంవత్సరాల ముందు తీసుకున్నాం. ఎన్నో చూస్తూ, ఎన్నో అనుభవిస్తూ, తెలియంది తెలుసుకుంటూ, తెలిసింది చెప్పుకుంటూ, ఎలా నడవాలి, ఎలా ముందడుగు వేయాలి, ఎలా మనం సక్సెస్ వైపు అడుగులు వేయాలి అని ఎవ్రీడే లెర్నింగ్ చేస్తూ, నేర్చుకున్న దాన్ని టీచ్ చేస్తూ, దాన్ని డూప్లికేటర్ గా తయారు చేస్తూ ఈరోజు ఇక్కడ దాకా రావడం. సో నిజంగా ఇంతమంది చెక్కులు, ఇంతమంది పిన్నులు మారినాయంటే నిజంగా నాకు చాలా అంటే చాలా అద్భుతం. నేను భగవంతుడికి ఎల్లవెల్ల రుణపడి ఉంటాను. ఇంతమంది శ్రీనివాస్ మాట్లాడిన ఒక్క మాటలకి ఒక వ్యక్తి, 2 వ్యక్తులు కనెక్ట్ అయ్యి వాళ్ళు 20 మందిగా మారి, వాళ్ళు ఈరోజు కొన్ని వేల మంది ప్రపంచంగా మారి ఇంత అద్భుతాన్ని, ఇంత బ్రహ్మాండాన్ని సృష్టించగలిగారంటే నేను నాకంటే అదృష్టవంతుడు. ఎవరైతే ఈ ఆపర్చునిటీని బిల్డ్ చేస్తున్నారో, స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యి ముందుకెళ్తున్నారో, మీ అందరికీ నేను ఒకటి చెప్తాను, యు ఆర్ డూయింగ్ వెరీ ఫెంటాస్టిక్ జాబ్. సో ఇంకొంచెం పెంచండి, ఇంకొంచెం పెంచండి. వర్క్ పైన ప్రెషర్ చేయండి, వ్యక్తుల పైన కాదు, సిచ్యువేషన్ పైన కాదు, వర్క్ పైన ప్రెషర్ చేయండి. మిగతా అన్ని సెట్. సో కానీ మనము చేయాల్సిన పనిని వదిలేస్తా ఉన్నాం, పనిని నెత్తిన పెట్టుకొని